స్తోత్రం మహాపరిశుద్ధ యేసు ప్రభువా, నీ వాక్యములకు వెళ్తున్నాం తండ్రి. మీ సర్వ సత్యం మాకు ప్రకటించండి ప్రభువా. నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. హల్లెలూయా. సర్వగణితమయమనేసి కలుగును గాక. ఆది కాండము 2వ అధ్యాయము दूसरा अध्याय మరి హోలీ బైబిల్ సిరీస్ లో మనం ఉన్నాము. होली बाइबल सीरीज में हम हैं. పరిశుద్ధాత్మ క్రమం, పరిశుద్ధ గ్రంథం క్రమంలో पवित्र बाइबल के क्रम अनुसार మరి ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నాము. ఇప్పుడు उत्पत्ति की पुस्तक दूसरा अध्याय 7वें वचन में है हम. ఫస్ట్ నుంచి ప్రతి వచనాన్ని ధ్యానిస్తూ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. शुरुआत से प्रत्येक जो है वचन को ध्यान मनन करते हुए प्रभु हमको चलाता आया है. హల్లెలూయా. హల్లెలూయా. మరి 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. दूसरा अध्याय 7वां वचन. సరే అందరూ చదువుకోండమ్మా. మంచి అవకాశం దేవుని వాక్యం కంప్లీట్ చేయడానికి. जो है बहुत अच्छा मौका मिला प्रभु के वचन को पूरी तरीके से पढ़ने का. దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికరంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. చాలు. ఆమేన్. హల్లెలూయా. हालेलुया. కదా యేసుక్రీస్తు ప్రభు మనిషిని చేస్తున్నాడు ఇక్కడ. जय यीशु मसीह प्रभु जो इंसान को మరి बनाते हैं, మనిషిని ఎలా చేస్తున్నాడు అనేది దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. इंसान को कैसे बनाते हुए इस बारे में మరి कहते हैं. మనిషిని చేయకముందు इंसान को बनाने से ఈ पहले యొక్క మనిషిని చేసేద్దాం కదా जो इंसान को तो बनाए है ना, అని చెప్పి అలా చేయలేదు. इस तरह से नहीं बनाया నువ్వు उसको. ఏదో పని చేస్తుంటావు కదా, तुम कुछ काम कर रहे हो ఆ ना, పని చేస్తున్నాం కదా అని చేయడం కాదు. बस उस काम को कर रहे हो ना, इस हद से नहीं बनाया. యేసుక్రీస్తు ప్రభు ఒక మనిషిని చేయకముందు यीशु मसीह के इंसान को बनाने से पहले 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. पहला अध्याय का 26 वचन ఆది पढ़िएगा. కాండం 1వ అధ్యాయం 26వ వచనంలో पुस्तक पहला अध्याय 26वां वचन. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇంకా నరుని చేయలేదు. यहाँ पर लिखा है खुदा ने तो तब तक इंसान को नहीं बनाया యేసు था. ప్రభు ఒక నరుని చేయకముందు इंसानों को बनाने से पहले यीशु ఆ मसीह నరుడు గురించి ఆలోచిస్తా ఉన్నాడు. उस इंसान के विषय में वो सोचते हैं. ఆ నరుడు గురించి ఒక మనం కలలు కంటాం చూడండి. हम जैसे सपना देखते हैं, మనకు అన్నిటికన్నా ఇష్టమైనది ఉంటే हमको जो सबसे ज्यादा पसंदीदा हो మనం కలలు కంటాము. हम उसके बारे में सपने అది देखते हैं అలా చేయాలి, ఇది ఇలా చేయాలని कि वो చెప్పి, ऐसा करना है, वो वैसा करना है, हमें అది कि నేను घर- అలా కొనుక్కోవాలి, ఇది ఇలా కొనుక్కోవాలని ये చెప్పి, वैसे खरीदना, इस तरीके से उसको खरीदना है कि घर- బర్త్డేని అలా చేయాలి, బర్త్డేని ఇలా చేయాలని ये కలలు కంటా जन्मदिन ఉంటాం. अपना इस तरह से मनाना है, उस तरह से अपना जन्मदिन మన मनाना है कि సక్సెస్ ని घर- అలా ఎంజాయ్ చేయాలి, ఇలా ఎంజాయ్ చేయాలని हमारी చెప్పి, कामयाबी का जश्न मुझे इस तरह से मनाना है, इस तरीके से करना है कि మరి घर- ఇష్టమైనది जो तुम्हारे सबसे ज्यादा पसंदीदा है, ఎట్లయితే నువ్వు కలలు కంటావో, इस बात के बारे में तुम सपने देखते हो, ఎట్లయితే నువ్వు ప్లాన్ చేస్తావో, जैसे उसके बारे में योजना बनाते యేసు हो. ప్రభు గురించి యేసు ప్రభు కూడా यीशु मसीह भी నువ్వు నిన్ను భూమి మీద సృష్టించక మునుపు, तुमको इस धरती पर बनाने से భూమి पहले, మీద నిన్ను పుట్టించక మునుపు इस धरती पर तुम्हें पैदा करने से पहले దేవుడు అలా ప్లాన్ చేస్తూ కలలు కంటూ నీ గురించి అట్టి రీతిగా నిన్ను రూపించిందంట. హల్లెలూయా. पिता ने तुम्हारे विषय में जो योजना बनाकर सपने देखकर तुम्हें उस तरीके से बनाया, रूपित किया है. ఎవరైతే ఏదైతే ఇష్టమో అదే మనం ప్లాన్ చేస్తాము. हमको जो पसंद होता है उस बारे में हम योजनाएं बनाते हैं ఫస్ట్ ना. బర్త్డే అందరికి చాలా ఇష్టము. ఫస్ట్ బర్త్డే पहला जन्मदिन जो మీ होता है, పిల్లల మొట్టమొదటి దినము तुम्हारे बच्चों का सबसे पहला जन्मदिन ఆర్భాటంగా होता है, చేస్తారు. बड़े शान के साथ దాని मनाते తర్వాత हैं. लेकिन उसके बाद 2వ బర్త్డే 3వ బర్త్డే 4వ బర్త్డే दूसरा, तीसरा, चौथा जन्मदिन అంతగా ప్లాన్ చేస్తారా? उतना उसके बारे में योजना बनाते हैं. ఇంట్లో మీటింగ్ పెట్టాం, ప్రార్థన పెట్టుకుంటాము, जो घर में मीटिंग रखते हैं, प्रार्थना మన करवाते ఇంటి हैं, వాళ్ళ మటుకు చేసుకుంటాము, जो घर के हद तक ही हम कर लेते हैं, మీటింగ్ పెట్టుకొని చేసుకుంటాము. जो प्रार्थना मीटिंग रखवा कर అదే करते हैं. ఫస్ట్ బర్త్డే ఎందుకు? लेकिन पहला जन्मदिन क्यों? మొట్టమొదటి సంవత్సరము చాలా స్పెషల్ అని ప్లాన్ చేస్తాము. सबसे पहला साल बहुत ही खास है क्योंकि उस तरह की योजना మరి बनाते हैं. అట్లనే దేవుడికి నీ జీవితంలో నీ పిల్లల ఫస్ట్ బర్త్డే ఎంత అయితే ఉందో, जैसे तुम्हारे जीवन में तुम्हारे बच्चों का पहला जन्मदिन कितनी अहमियत रखता है, నీ విషయంలో ఒక మొట్టమొదటి గృహం కొన్నప్పుడు, तुम्हारे विषय में जब तुम एक सबसे पहला घर खरीदते ఒక हो, ఫస్ట్ ఇల్లు కొన్నప్పుడు నీ జీవితంలో, सबसे पहला घर जब तुम अपने जीवन में खरीदते हो, ప్రయాసపడి కొన్నప్పుడు, बड़ी मेहनत मशक्कत करके जो खरीदते हो, మీ అమ్మ నాన్నలు ఇచ్చింది కాదు, जो तुम्हारे भाई से आए सो वो నీ नहीं है, తాతలు సంపాదించింది కాదు, तुम्हारे दादा ने जो कमाया वो నువ్వు नहीं है, కష్టపడి కొన్నప్పుడు, तुमने जो मेहनत करके నువ్వు कमाया, ప్రయాసపడి కొన్నప్పుడు, तुमने मेहनत मशक्कत करके जो कमाया లేకపోతే है, మీ అమ్మ నాన్న ఇచ్చింది నువ్వు దాన్ని 10 రెట్లు చేయడానికి या तुम्हारे माता पिता ने जो दिया उसे तुम 10 गुना करने నువ్వు के लिए ప్రయాసపడి ఫలింపజేస్తున్నప్పుడు, मेहनत मशक्कत करके जो फलवंत होते అప్పుడు हो, మొట్టమొదటిది కొంటావు చూడు నువ్వు. लेकिन जो सबसे पहला जो तुम खरीदते हो, అప్పుడు ఆ ఇల్లు కొన్నప్పుడు ఎలాంటి ప్లాన్లు చేస్తావు, ఎలాంటి సంతోషం ఉంటది నీలో. जब उस घर को खरीद के विषय में जो योजना आती, जो खुशी तुम में होती है, ఆ ఇల్లు ఒక గృహ ప్రవేశానికి ఎంత సంతోషం ఉంటది నీలో. उस घर के उद्घाटन के विषय में कितना आनंद तुम में होता है. హల్లెలూయా. 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 అట్లనే మొట్టమొదటి ఆత్మను సంపాదించేటప్పుడు కూడా उतना
खुदा भी जो है सबसे पहले आत्मा को कमाने के विषय में भी, నశించే ఆత్మలు కనేటప్పుడు కూడా మనము जो नाश होने वाली आत्मा को जन्म देने विषय में भी, మనం అవకాశం వచ్చినప్పుడు जब हमको मौका मिलता है ఎవరో మన ఉద్యోగం దగ్గర లేకపోతే వ్యాపారం దగ్గర या अपनी नौकरी अपने व्यापार के ఒక जगह వ్యక్తికి మనం అనుకోకుండా మనం సువార్త చెప్పేస్తాము. किसी व्यक्ति से हम अनजाने में जो सुसमाचार कह देते हैं, వాడు బాధలు ఉంటాడు, మాట మాట కలిసి चाहे वो अपने दुख में रहते बातें बातें మాట कहते हुए మాట కలిసి వాడు సువార్త అందుతుంది వాళ్ళకి. उनके पास सुसमाचार पहुंचता है, నీ జీవితంలో జరిగిన కార్యాలు వాడికి చెప్తావు నువ్వు. अपने जीवन में हुए कार्य को तुम उससे कहते हो, వాడు అంటాడు మొట్టమొదటిగా वो कहता है सबसे पहले నన్ను కూడా సంఘానికి తీసుకెళ్ళు, मुझको भी जो कलीसिया నా में ले గురించి जाओ, కూడా నువ్వు ప్రార్థన చేయి मेरे लिए भी तुम प्रार्थना करो कहता అన్నప్పుడు है। ఆ మొట్టమొదటి ఆత్మ వచ్చి जब वो सबसे पहली आत्मा आकर ఇక్కడ యేసుక్రీస్తు నామం బాప్తిసం మునిగిన తర్వాత यहाँ पर यीशु के मसीह के नाम में बपतिस्मा लेने के నీ लिए डुबकी జీవితంలో ఒక लगाने पर, సంతోషం కలుగుతుంది చూడు. तब तुम्हारे जीवन में जो एक ఎన్ని आनंद కోట్లు मिलता है, సంపాదించిన రాని సంతోషం కలుగుతుంది చూడు. करोड़ों भी कमाओ उससे वो तुलना नहीं कर దేవుడు అంటా सकता है। ఉన్నాడు खुदा कहता है వాటన్నిటికన్నా उन सबसे बढ़कर, వాటన్నిటికన్నా उन सबसे बढ़कर నిన్ను సృష్టించక మునుపు तुम्हारी सृष्टि करने से నేను पहले కూడా అట్లనే సంతోషముతో ప్లాన్లు వేస్తా ఉన్నా. मैं भी उसी रीति से आनंद के साथ योजना నేను కూడా बनाता था, అంతగా రెట్టింపు సంతోషముతో मैं भी उतने दुगनी खुशी व నిన్ను आनंद के పుట్టించక साथ మునుపు तुमको पैदा करने నిన్ను से पहले, పుట్టించడం ఎంత సంతోషం అంటే నాకు तुमको पैदा करना इस धरती पर कितना ही जो मेरे लिए దాని आनंद గురించి की నేను बात है, ఆలోచించిన, उस बारे में मैंने దాని सोचा గురించి है, నేను ప్లాన్ వేసిన, उस बारे में मैंने योजना దాని बनाई। గురించి నేను పుట్టించడానికి ఇలా ఇలా చేయాలని చెప్పి ఎన్నో అనుకున్నా. तुम्हें इस धरती पर जन्म देने की दिलवाने के लिए तुम्हें इस तरीके से करना है कि పుట్టిన बहुत తర్వాత योजना కూడా నీ बनाई। జీవితం అంతటికి నేను ప్లాన్ వేసిన. तुम्हारे पैदा होने के बाद इस धरती पर के तुम्हारे सारे विषय में मैंने పోయిన योजना ఆదివారం बनाई। మనం అది చూసుకున్నాం. 6వ వచనం, 5వ వచనం, 7వ వచనంలో चाहे हमने पिछले हफ्ते 5वें 6वें वचन के विषय में देखा है, నిన్ను పుట్టక మునిపే तुम्हारे पैदा होने से దేవుని पहले ही జీవితంలో ఉన్న ప్రతి దినాన్ని ప్లాన్ చేస్తాడు. खुदा तुम्हारे जीवन के प्रत्येक दिन की योजना దానికి बना కావాల్సిన लेते हैं। ప్రతి వర్షాన్ని ప్లాన్ చేస్తాడు. उसके लिए जो चाहिए वो हर एक बारिश की वो योजना बना लेते हैं। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను గురించి పక్కనోడు లేకపోతే నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ తల్లిదండ్రులు चाहे तुम्हारे विषय में तुम्हारे पड़ोसी या तुम्हारे पति या पत्नी या तुम्हारे माता पिता నీ గురించి ఎంతగైతే సంతోషిస్తున్నాడో तुम्हारे विषय में जितने आनंदित होते हैं, దానికి రెట్టింపు గంట उससे दुगना ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. यहाँ पर हम देखते हैं कि యేసు ప్రభు నిన్ను పుట్టించక మునుపు यीशु मसीह तुमको पैदा करने से पहले అంతగా దేవుడు ప్లాన్ చేస్తా ఉన్నాడు. इतना जो है खुदा तुम्हारे विषय అంతగా में దేవుడు योजना बनाते हैं, సంతోషపడతా ఉన్నాడు. इतना खुदा तुम्हारे विषय में आनंदित అంతగా होते हैं, దేవుడు ఆతృతపడతా ఉన్నాడు. जो इतना ही खुदा आतुर होते हैं। దేవా యేసు ప్రభువా, प्रभु यीशु मसीह, మరి చూడండి, నువ్వు పుడుతుంటే जब तुम पैदा होते उस నీ वक्त में తల్లిదండ్రుల కన్నా तुम्हारे माता पिता से बढ़कर దేవుడికి చాలా సంతోషమైందంట. खुदा को ज्यादा आनंद हुआ ఇక్కడ है। అదే రాస్తా ఉన్నాడు. यहाँ पर वही लिखी है మొట్టమొదటి बात। అధ్యాయంలో सबसे पहले अध्याय 26వ వచనంలో ప్లాన్లు చేస్తా ఉన్నాడు దేవుడు. 26वें वचन में जो प्रभु इसकी योजना రెండో बना रहे అధ్యాయం थे, 7వ వచనం వచ్చేసరికి और दूसरा अध्याय 7वें वचन దేవుడు कहते हैं అలాంటి నరుణ్ణి పుట్టిస్తా ఉన్నాడు. खुदा वैसे इंसान को इस धरती पर वो लेते हैं। కాబట్టి నువ్వు ఏదో బై మిస్టేక్ గా నువ్వు రాలే భూమి మీదకి. आप किसी गलती कारणवश नहीं आए हो इस धरती पर। దేవుడు ఆలోచన చేసిండు నీ గురించి. खुदा ने तुम्हारे विषय में सोचा है, దేవుడు సంతోషపడ్డాడు నేను పుట్టించడానికి. तुम्हें इस धरती पर पैदा करने खुदा దేవుడు आनंदित ప్లాన్ हुए हैं। చేసిండు నేను పుట్టించడానికి. तुम्हें इस धरती पर पैदा करने खुदा ने इस बात की योजना తర్వాత बनाई దేవుడు है। ఏమన్నాడు, उसके बाद खुदा ने क्या ఈయనని कहा, నా రూపంలో నేను పుట్టించాలా. मुझको इसे अपने स्वरूप में पैदा करना నువ్వు है। అనుకున్న రూపములు కాదమ్మా, तुमने जो सोचा वो నా स्वरूप नहीं, రూపంలో నేను పుట్టించాలా. मेरे स्वरूप में मुझको इसको ఇది जन्म కూడా देना है। ఒకటో అధ్యాయంలోనే ఉన్నది. जो पहले अध्याय में ही ये लिखी है बात। మనిషిని రూపం అంటే इंसान का रूप माने లోకం చెప్తది, दुनिया कहता నీ है ముక్కు చూడు, నీ కళ్ళు చూడు, నీ చేతలు చూడు అని చెప్పి. चाहे तुम्हारी आंख नाक कान देखोगे, లోకం పచ్చబద్ధం చెప్తది. चाहे दुनिया सरासर झूठ ఆ बोलती है। వాక్యం మనం ఒకటో అధ్యాయంలోనే చూస్తున్నాం మనం. उस वचन के विषय में पहले अध्याय में हमने నా రూపంలో యేసు ప్రభు రూపం అంటే ఏంటి? मेरा स्वरूप माने यीशु मसीह का स्वरूप माने वो ఒకటో क्या అధ్యాయం है। విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? पहले अध्याय को सुनने वाले लोग कोई है? ఒకటో అధ్యాయం వాళ్ళు విన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? चाहे पहले अध्याय को सुनने वाले कोई लोग हैं ఉన్నట్లయితే వాళ్ళు చెప్తారు చూడండి, तो वे जवाब देंगे। దేవుని నా రూపంలో నువ్వు చేస్తున్నావా, నా రూపంలో నేను చేస్తున్నా అంటే प्रभु कहते हैं कि मैं तुझको अपने स्वरूप में నీ बनाता हूँ ముక్కు माने మూతి కళ్ళు దేవునిలాగా ఉండడం కాదు, तुम्हारे आंख नाक कान मुख खुदा के तरह रहना నీ नहीं, యొక్క స్వభావాలు దేవునిలాగా చేసిండంట దేవుడు. जो तुम्हारे स्वभावों को उन्होंने खुदा के నీకు समान ప్రేమ बनाया కలిగిన है। మనసుని దేవుడు ఇచ్చిండంట. प्रेम करने वाला मन दिया है నీకు तुमको, దీనత్వాన్ని సాత్వికాన్ని దేవుడు ఇచ్చిండంట. तुमको नम्रता व दीनता दी है, ఇతరులని ఆశీర్వదించే మనస్తత్వం ఇచ్చిండంట तुमको దేవుడు. आशीष दूसरों को आशीष देने वाला जो मन दिया है। ఆ యొక్క గలితీలో రాసిన ప్రతిఫలాలన్నీ కూడా जो गलती पुस्तक में जिस तरीके के सारे आत्मा ఆ के फल, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంతా కూడా, पवित्र आत्मा के वो सारे ఆ वरदानों ఫ్రూట్స్ ఆఫ్ को, హోలీ స్పిరిట్ అంతా కూడా पवित्र आत्मा के उन
फलों को, ఆత్మీయ ఫలాలన్నీ కూడా आत्मिक फलों को वो सब నీలో దేవుడు పెట్టిండు ముందే. तुम्हारे अंदर पहले ही रखा है అది खुदा ఆయన ने। రూపము, यहाँ उनका అది स्वरूप దేవుని है, స్వరూపము. वो खुदा का स्वरूप పరిశుద్ధత है। దేవుని స్వరూపము. పవిత్రత खुदा का నీ स्वरूप ముక్కు है। కళ్ళు చెవులు కాదయ్యా. तुम्हारे आंख नाक कान नहीं। నీ భర్తని ఏమంటారు? तुम्हारे पति को क्या कहेगी? పెళ్లి సంబంధాలలో ఏమంటాడు? विवाह के लिए जब వాడు संबंध ముక్కు देखने మూతి जाते हैं, కళ్ళు చూడు. जब उनके आंख नाक कान देखो, దేవుడు అంటున్నాడు నా రూపంలో ఈ బిడ్డను చేస్తున్నా అని చెప్పి. రూపం అంటే ఏంటి? నీ యొక్క స్వభావాలన్నీ కూడా. जय प्रभु कहते हैं मैं उस इंसान को अपने स्वरूप में बनाता हूं। माने क्या है? माने उनका स्वभाव। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇతరులను చూసినప్పుడు బిడ్డలారా इसलिए जब तुम दूसरों को देखते हो, దేవుని రూపాన్ని చూడండి. खुदा के स्वरूप को అంటే देखो। దేవుని స్వరూపం వాళ్ళలో ఉన్నదో చూడండి. माने खुदा का स्वरूप उनमें है कि नहीं? దయాళత్వం వాళ్ళలో ఉన్నదో చూడండి. क्या उनमें दयालु है క్షమించే कि नहीं? గుణం వాళ్ళలో ఉన్నదో माफ చూడండి. करने वाला गुण है कि ప్రేమ नहीं కలిగిన उनमें? హృదయం వాళ్ళలో ఉన్నదో प्रेम చూడండి. करने वाला हृदय है कि नहीं? త్యాగము, देखो। దేవుడు త్యాగశాలి అనే ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు. जय प्रभु त्याग कर నీ देने కొరకు वाले प्रभु। ప్రాణం పెట్టేటోళ్ళు ఉన్నారో చూడండి. क्या तुम्हारे लिए प्राण देने वाले लोग हैं कि नहीं? ये देखो। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లాంటి స్వభావాలు చూస్తూ సావాసంలో ఉండండి. ऐसे स्वभाव को देखते हुए ऐसी संगति में तुम्हें रहना है। తప్ప ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. जय जरूर ये क्या कर रहा होगा। ఇల్లా ఈ రోజు ఉంటుంది రేపు రావచ్చు పోవచ్చు. आज के दिन ऐसा होगा, कल के दिन वैसा ना रहे। ప్రాణమే ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. శరీరం రేపు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. जय प्राण आज के दिन रहेगा, शरीर आज के दिन रहेगा, ఈ लेकिन कल మట్టి चला శరీరం जाएगा। గురించి మనం ధ్యానించబోతున్నాం ఈ రోజు. इस मिट्टी के शरीर के विषय में आज हम ध्यान मनन కానీ ఈ రోజు करेंगे। దేవుడు అంటా ఉన్నాడు लेकिन आज खुदा कहता है నీ భార్యలో అలాంటి రూపం చూడు, నీ భర్తలో అలాంటి రూపం చూడు, तुम्हारी पत्नी में, तुम्हारे पति में उस तरह का నీ स्वरूप పిల్లలను देखो। అలాంటి స్వరూపంలో పెంచు. तुम अपने बच्चों को ऐसे स्वरूप में बढ़ाओ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వాడు కదలకుండా ఉంటదంట. तब वो बिला ही नहीं डरे रहेंगे। రాబోయే తుఫాను భయంకరమైనది. आने वाला तूफान बहुत ही भयंकर రాబోయే है। దేవుని యొక్క రాకడ త్వరలో ఉన్నది కాబట్టి प्रभु का आगमन बहुत ही निकट है, అలాంటి इसलिए స్వరూపంలో ఉన్న వాళ్ళే నిలబడతారు. वैसे स्वरूप में रहने वाले ही खड़े रह అలాంటి पाएंगे। సాతానుని ఎదుర్కోవాలంటే దేవుడే నిలబడతాడు. वैसे शैतान का सामना करने तो खुदा वो खुदा के దేవుని स्वरूप वाले ही। రూపంలోనే నువ్వే నిలబడగలుగుతావు. खुदा के स्वरूप में जो तुम हो तुम ही खड़े रह ఆయన पाओगे। రూపము కాకుండా उनके स्वरूप के बगैर ముక్కు మూతి నోరు అనుకుంటూ కూర్చున్నావు అనుకో, आंख नाक कान मुंह ఈ कहते మట్టి बैठोगे तो, శరీరం అనుకుంటూ కూర్చున్నావు అనుకో, मिट्टी का शरीर के अगर कहते बैठोगे तो నిలబడలేరా సాతాను तुम ముందు. नहीं खड़े रह पाओगे शैतान के सामने। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఏం చేసినా चाहे तुम्हारे जीवन में जो कुछ भी करे खुदा, 5-6 వచనం చూస్తున్నాం మనము. 5वें 6वें वचन में हमने देखा ఒక है, ఉద్యోగం గాని ఒక వ్యాపారం గాని चाहे एक नौकरी हो या ये व्यापार हो, లేకపోతే నీ జీవితంలో ఎలాంటి ప్లాన్ ఉన్నా, या तुम्हारे जीवन में जो कुछ भी बात के लिए వివాహం योजना हो, కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు, चाहे वो पढ़ाई के विषय में या विवाह के विषय में हो, నీకన్నా ముందు तुमसे पहले దేవుడు ప్లాన్ చేస్తాడు దాన్ని. खुदा उसके विषय में योजना बनाता అది है। మీకు 5-6 వచనాలు చదువు విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. अगर आपने 5वें 6वें वचन के विषय में सुना है वचन में, तो आपको समझ में आएगी ये बात। హల్లెలూయా. हालेलूया। ఒకరింటికి వెళ్ళిన ఈ వారము मैं एक हफ्ते के घर गया था। వాళ్ళు రక్షణ పొందిన తర్వాత वे उद्धार पाने के बाद చాలా మారు మనసు పొందిండ్రు, वे जब मन फिराव पाए हैं, పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నారు, पवित्र रहकर जी रहे हैं, సేవ చేస్తా ఉన్నారు, सेवा कर रहे हैं, దీవింపబడతా ఉన్నారు. वे आशीषित हो रहे అట్లా हैं। దేవుడు వాళ్ళని పెంట కుప్పల నుంచి పైకి उस లేవనెత్తి तरह से खुदा ने उनको कूड़े पर से ऊपर उठाया है। దేవుడు వాళ్ళని దీవించిండు. खुदा ने उनको आशीष दी, మంచి గృహం కట్టుకున్నారు వాళ్ళు. एक अच्छा घर बनाए हैं वो। అయితే వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు वो जब उन्होंने अपने घर बुलाया, నా ఇంతకాలము इतने समय तक ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాము, कितनी ही प्रार्थनाएं దేవుళ్ళలో हमने की ఉన్నాం है, మేము. खुदा में रहे हैं हम। తర్వాత దేవుడు ఇల్లు ఇచ్చిండు. उसके बाद खुदा ने हमको ये घर दिया। నా దేవుని క్రమము బైబిల్ క్రమం అట్టు ఉండదమ్మా. बाइबल का क्रम, खुदा का क्रम ऐसा नहीं నువ్వు होता అనుకున్నట్టు है। కాదయ్యా బైబిల్ तुमने ఉండేది. जैसा सोचा वैसा नहीं है బైబిల్ యొక్క बाइबल। క్రమాన్ని తెలుసుకో. बाइबल के उस क्रम को जानो। బైబిల్లో దేవుడు ఒక నరుడు పుట్టక ముందు चाहे खुदा जो एक इंसान बनाने से पहले మొట్టమొదటిగా ఆయన కొరకు ఒక పొలాన్ని దేవుడు సృష్టించాడు. सबसे पहले उसके लिए खेत को जो तैयार తర్వాత किया, వర్షాన్ని ప్లాన్ చేసినాడు, बारिश की योजना बनाई, తర్వాత నరుని పెట్టినాడు. फिर इंसान को वहां रखा। కాబట్టి నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సొంతిల్లు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా కావచ్చు, चाहे तुम्हारे जीवन में आने वाला जो कुछ भी, चाहे वो तुम्हारा खुद का घर हो, विवाह ఉద్యోగం बच्चे, जो कुछ కావచ్చు, भी हो, వివాహం కావచ్చు, ప్రతిదీ नौकरी या विवाह जो कुछ भी हो, దేవుడు ముందే ప్లాన్ చేసి పెట్టిండు. खुदा ने पहले से उस बारे में योजना बनाकर హల్లెలూయా. నీ हालेलुया। యొక్క జీవితంలో నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు तुम जब अपने जीवन को पवित्र रहकर जीने में, రావాల్సిన టైంలో వర్షం వస్తుంది, రావాల్సిన టైంలో పొలాలు పండుతా ఉంటాయి. जब जरूरत पड़ेगी तब बारिश आएगी, जब जरूरत पड़ेगी तब वो जो खेती बाड़ी होगी उसमें పొలం फसल ఏంటి? నీ आएगी। ఇల్లు, నీ ఉద్యోగం, నీ వ్యాపారము चाहे वो तुम्हारे घर हो, नौकरी, व्यापार, जो कुछ भी, వాక్యానుసారంగా జీవించినప్పుడు. वचन के अनुसार तुमको जीना है। కాబట్టి ఈ యొక్క క్రమం మీరు తెలుసుకోండి. इस क्रम को तुम जानो। ఫస్ట్ దేవుడు ఏదైనా ఆలోచించి ప్లాన్ చేస్తాడు. सबसे पहले खुदा किसी बात के बारे में सोचता నీ है, గురించి योजना అగ్ని बनाती చేస్తాడు. है, तुम्हारे विषय में నీ भी वही किया జీవితంలో है। జరిగే ప్రతిదీ అట చేస్తాడు. तुम्हारे जीवन में होने वाला सब कुछ, उन सारी बातों के बारे में पहले से తర్వాత योजना దానికి ఒక बनाई है। స్వరూపం ఇస్తాడు. उसका एक स्वरूप को देते हैं। స్వరూపం అంటే నీ మట్టి ముఖం కాదు. जो है स्वरूप माने तुम्हारी मिट्टी का शरीर, वो నా नहीं మట్టి है। ముఖం మట్టి ముఖం అంటే తిడతలేను, మట్టి ముఖం అంటే మట్టి శరీరం.
जय मिट्टी का शरीर माने హల్లెలూయా హల్లెలూయా. ఒక స్వరూపం ఇస్తాడు एक स्वरूप నీ देते యొక్క हैं उसको। ఉద్యోగానికి నీ వ్యాపారానికి तुम्हारे नौकरी तुम्हारे నువ్వు व्यापार ఏదైతే को, ప్లాన్ చేస్తున్నావో जो तुम योजना बनाते हो ఒక उस विषय వివాహం में, ప్లాన్ చేస్తున్నావు అనుకో विवाह के विषय में योजना దేవుడు बनाते ఫస్ట్ हो, ప్లాన్ చేస్తాడు దానికి खुदा पहले उस దానికి बारे में ఒక योजना స్వరూపాన్ని बनाते हैं, ఇచ్చేస్తాడు उसको एक स्वरूप को అంటే నీవు देते हैं। వివాహం ఇలా ఉండాలా तुम्हारा विवाह इस तरह से ఇలాంటి रहना పరిశుద్ధ है, వివాహంలో ఉండాలా ऐसा पवित्र विवाह ఇలాంటి रहना పరిశుద్ధ चाहिए, ఉద్యోగం ఉండాలా ऐसा पवित्र नौकरी నీకు देनी चाहिए, నీకు వ్యాపారం ఇట్లా ఎదగాల तुम्हारा जो व्यापार इस तरह से बढ़ना నువ్వు चाहिए। ఉంటావు ఇక్కడ నేను నా కష్టపడి కష్టంతో వ్యాపారం ఎదగాలంటావు जय तुम कहते हो कि तुम खूब मेहनत कर करके तुम्हारा व्यापार నీకు बढ़ाना, వాళ్ళు సాయం చేయాలి వీళ్ళు సాయం చేయాలి అప్పుడు వ్యాపారం ఎదగాలనుకుంటావు तुम्हारे लिए ये सहायता करे वो सहायता करे ये मदद करे तब तुम्हारा व्यापार बढ़ेगा కానీ सोचते हो, దేవుని రూపం వేరుగుంటది लेकिन खुदा का स्वरूप अलग దేవుడు होता है। అన్ని ద్వారాలు మూసేస్తాడు जय खुदा सारे दरवाजों को बंद करता ఎవరు है, నీకు సాయం చేయడు कोई तुम्हारी सहायता नहीं करता, అదే దేవుని రూపము यही खुदा का स्वरूप है। ఏంటన్నా నేను దేవుని నమ్ముకున్నా मैंने तो क्या खुदा पर विश्वास किया, మరి ఇప్పుడు అందరూ నాకు దూరం అయిపోయారు अब सब लोग मुझसे दूर हो వ్యాపారం गए हैं, చేయాలనుకుంటున్న అందరూ డోర్లు బంద్ చేస్తారు व्यापार करना चाहते हैं लेकिन सब लोग मुझसे दूर हो गए అందరూ డోర్లు బంద్ చేపించింది దేవుని రూపమమ్మా हैं। चाहे सब लोगों का जो दरवाजा बंद ఈ है, वो రోజు నీ खुदा का జీవితంలో स्वरूप है। అందరూ కూడా నేను వ్యతిరేకిస్తున్నారా आज के दिन तुम्हारे जीवन में सब लोग तुम्हारा विरोध ఈ कर రోజు रहे నీ हैं, జీవితంలో ఎక్కడి నుంచి నీకు సాయం దొరకట్లేదా आज के दिन तुम्हारे जीवन में कहीं से भी तुमको सहायता అది नहीं मिल रही, దేవుని రూపము ये खुदा का रूप है। దేవుడు అట్లాంటి రూపంలో దేవుడు నీ పట్ల ప్లాన్ చేస్తా ఉన్నాడు तुम्हारे प्रति इस प्रकार के रूप में प्रभु योजना बना रहा है। హల్లెలూయా हालेलुया। అందరి ద్వారాలు ముచ్చేస్తాడు सब द्वार बंद कर నువ్వు देंगे, ప్రయత్నం చేస్తూ ఉంటావు कोशिश करते ప్రార్థన रहते हो, చేస్తూ ఉంటావు प्रार्थना करते దేవుని మీద रहते हो, ఆధారపడతా ఉంటావు चाहे खुदा पर आधारित ఈ होते हैं, ద్వారాలన్నీ మూసిపోతాయి ये सारे द्वार बंद होते हैं। నీకు అనుకోకుండా चाहे तुम ఊహించని రీతిగా तुमने कभी कल्पना की పరలోకపు ना की ద్వారము होंगे, తెరవబడుతుందంట तुमने कभी कल्पना नहीं की, హల్లెలూయా द्वार तुम्हारे హల్లెలూయా हालेलुया। అక్కడ నుంచి దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తాడు वहां से खुदा बारिश అది बरसाता है। దేవుని స్వరూపము ये खुदा का स्वरूप అది है, దేవుని స్వరూపము ये खुदा का నీ स्वरूप పట్ల है। ప్లాన్ చేసిన దేవుని స్వరూపం అది हमारे प्रति जो योजना నీ बनी है खुदा का వ్యాపారం स्वरूप పట్ల है। నీ సంతానం పట్ల నీ ఉద్యోగం పట్ల చేసిన స్వరూపం అది हमारे व्यापार तुम्हारी नौकरी तुम्हारे संतान के प्रति खुदा के बनाया हुआ जो योजना నువ్వు का అనుకున్న स्वरूप है। స్వరూపం ఏంటి तुमने जो सोचा वो నాకు स्वरूप వీడొచ్చి क्या है? సాయం చేయాలి వాడొచ్చి సాయం చేయాలా तो ये आकर सहायता करे, నేను मेरी वो కష్టపడాలి आकर मदद కష్టపడాలి करे। కష్టపడాలా मैं खूब मेहनत करना చెప్పలేం దేవుని స్వరూపము కొన్నిసార్లు ఇతరులతో సాయం అంతది जय खुदा का स्वरूप हम नहीं चाहते दूसरों के దేవుని द्वारा స్వరూపము सहायता मिलती है। కొన్నిసార్లు అన్ని ద్వారాలు బంద్ చేసి దేవుడు పరలోకం నుంచి చేస్తాడు जय खुदा का स्वरूप ये भी होता है कि सारे द्वारों को बंद करके खुदा स्वर्ग से तुम्हारे लिए बरसाता అవి है। ఎలా పనిచేస్తాయి అంటే నీ ఆత్మీయ ఎదుగుదల బట్టి పనిచేస్తాయి वो कैसे काम करते हैं? तुम्हारी आत्मिक बढ़ोतरी के నీ हिसाब से वो ఆత్మీయ काम ఎదుగుదల करता బట్టి है। దేవుడిని ఇంకొక ఆత్మీయ ఎదుగుదలకి ఎదిగించాలని బలపరుస్తూ ఉంటాడు जो है तुम्हें एक आत्मा के जो है बढ़ोतरी के स्तर से खुदा एक और ऊंची आत्मा के स्तर की దాన్ని बढ़ोतरी బట్టి पर ले దేవుని जाता है। ప్లాన్స్ ఉంటాయి అన్ని उस तरह से खुदा की योजनाएं तुम्हारे प्रति होती है। హల్లెలూయా హల్లెలూయా। అట్లా నీ కొరకు నీ గురించి ఒక స్వరూపాన్ని చేసిండు तुम्हारे विषय में एक स्वरूप बनाया है। హల్లెలూయా హల్లెలూయా। స్వరూపం అంటే స్వభావము स्वरूप माने स्वभाव, తర్వాత उसके बाद దేవుడు మట్టి ముద్దను తీసిండు అప్పుడు जय खुदा तब उसको वही लिखता है। హల్లెలూయా హల్లెలూయా। ఫస్ట్ ఆలోచన చేసిండు पहले ही सोच लिए हैं, తర్వాత స్వరూపాన్ని ఇచ్చేసిండు फिर स्वरूप दे दिया है। జాగ్రత్త చూడండి ఇక్కడ बड़े ध्यान दो इस बात को। ఆది కాండం 1:26 వచనంలో స్వరూపం ఇచ్చేసిండు जो है पहला अध्याय उत्पत्ति की पुस्तक 26वें वचन में स्वरूप दे అంటే दिया है। స్వరూపం అంటే అక్కడ ఇంకా మట్టి ముద్ద తయారు కాలే जय स्वरूप माने जो मिट्टी का जो अभी तक वो नहीं మట్టి बना, శరీరం తయారు కాలే ఇంకా मिट्टी का शरीर अभी तक तैयार దానికి नहीं ముందే हुआ, స్వరూపం ఇచ్చిండు उससे पहले ही स्वरूप दे దాన్ని బట్టి दिया మీరు है। లోతును అర్థం చేసుకోవచ్చు इसलिए आप ये समझ सकते हो, పరిశుద్ధాత్మ లోతును అర్థం చేసుకోవచ్చు पवित्र आत्मा की गहराई को समझ స్వరూపం सकते అంటే నీ हो। పై రూపం కాదు स्वरूप माने तुम्हारा ऊपरी रूप లోకం नहीं చెప్పే है, రూపం అది जो दुनिया बोलती है वो है। హల్లెలూయా हालेलुया। తర్వాత उसके बाद 2వ అధ్యాయం 7వ వచనంలో दूसरे अध्याय 7वें वचन ఇక్కడ में, దేవుడు మట్టితోని దేవుని మానవుని శరీరాన్ని చేస్తా ఉన్నాడు यहाँ पर खुदा मिट्टी को लेकर इंसान के शरीर को बनाता కాబట్టి है। ఫస్ట్ దేవుని ప్లాన్ पहले खुदा की योजना क्या? తర్వాత స్వరూపం ఇస్తాడు దానికి उसके बाद उसको एक स्वरूप देते हैं తర్వాత वो, శరీరం ఇస్తాడు उसके बाद शरीर देते हैं। హల్లెలూయా हालेलुया। ఇది దేవుని క్రమము यह खुदा का क्रम है। దేంట్లో అయినా నీ వ్యాపారం ఉద్యోగం పెళ్లి అన్నిట్లో चाहे तुम्हारे हर बातों में, चाहे नौकरी व्यापार, ఎందుకంటే चाहे నువ్వే विवाह, అట్లాంటి सब में, క్రమంలో సృష్టింపబడ్డావు तुम क्योंकि इस खुदा के क्रम अनुसार ही बनाए गए हो। హల్లెలూయా हालेलुया। దేవుని క్రమము శరీరం అయిన తర్వాత चाहे खुदा का क्रम अनुसार वो शरीर बनने के దేవుడు ఏం बाद చేసిండు खुदा ने क्या किया? జీవాయువు తిన్నాడు चाहे जीवायु को उन्होंने फूका है, ఆయన ఊపిరి ఊదిండు उन्होंने अपनी सांस फूकी है, ఆయన ఊపిరి ఊదిండు उन्होंने अपनी सांस फूकी है, తర్వాత మనిషి జీవాత్మ అయ్యిండు उसके बाद इंसान जीवात्मा बना। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। దేవుడు జీవమిచ్చు ఆత్మ खुदा जीवन देने वाला మనము आत्मा, జీవాత్మ हम जीवात्मा है। హల్లెలూయా हालेलुया। ఆయన జీవమిచ్చే ఆత్మ वो जीवन देने वाला మొదటి आत्मा, కొరింథీలో రాస్తుంటది पहला कुरिन्ती की पुस्तक యేసు में ప్రభు लिखा है, జీవమిచ్చే ఆత్మ यीशु मसीह जीवन देने वाला మనము आत्मा, జీవాత్మ हम जीवात्मा కాబట్టి हैं। ఇప్పుడు దేవుని యొక్క క్రమం ఎట్టున్నది अब खुदा का क्रम
क्रम किस तरह ఫస్ట్ से है। దేవుడు ప్లాన్ చేస్తాడు, पहले खुदा योजना దానికి बनाता ఒక है, స్వరూపం ఇస్తాడు, उसको एक स्वरूप అంటే देता అది है, ఎలా ఉండాలో దేవుడు ప్లాన్ చేస్తాడు, कैसे रहना चाहिए खुदा उस बारे में योजना తర్వాత बनाता है, శారీరకంగా మారుస్తాడు. और उसे शरीर के रूप में बदलता శారీరకంగా है। అంటే ఏంటి? शरीर के रूप నీ में बदलना माने వ్యాపారానికి ఒక షాప్ వస్తది, లేదా అవన్నీ వస్తాయి, जय तुम्हारे व्यापार के लिए जो दुकान वगैरह वो सब कुछ आता है, ఒక షట్టర్ వస్తది. जो एक शटर मिलता है उसके लिए ముందే ప్లాన్ చేసిండు దేవుడు, पहले योजना बनाई है దానికి ఒక खुदा ने, స్వరూపం ఇచ్చేసిండు. उसमें एक स्वरूप दे दिया है, తర్వాత ఫిజికల్ ఫామ్ వస్తది. उसके बाद शारीरिक जो है वो फॉर्म తర్వాత उसके बाद దేవుడు దాంట్లో ఊపిరి జీవాయువు ఊదుతారంట. उसमें खुदा अपनी सांस फूंकता है, जीवायु को फूंकता है, దేవుని ఆత్మని ఊదుతాడంట. जब खुदा अपनी आत्मा को उसमें జీవాయువు फूंकता అంటే है। ఏంటి? जीवायु माने क्या? దేవుని యొక్క వర్షము, खुदा की बारिश, ఆత్మ వర్షము, आत्मा की बारिश, దేవుని పరిశుద్ధాత్మ శక్తి, खुदा की पवित्र आत्मा की शक्ति, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు. खुदा की आशीष। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అదే మనం చూడబోతున్నాం రాబోతున్న వాక్యములో. जो आने वाले वचनों में हम इस बारे में देखने वाले हैं। హల్లెలూయా. హల్లెలూయా. అట్టి రీతిగా నీ రాబోయే అన్ని కూడా ఉంటాయి. उस तरह से तुम्हारी आने वाली सारी चीजें నీ वो సేవ बातें కావచ్చు, होती हैं। వ్యాపారం కావచ్చు, పెళ్లి కావచ్చు, ప్రతిదీ అదే రీతిగా ఉంటుంది. चाहे तुम्हारी सेवा हो, व्यापार हो, विवाह, जो कुछ भी हो, అది దేవుని క్రమము. वो खुदा का क्रम है। దేవుడు స్వరూపం ఇచ్చిన తర్వాత खुदा स्वरूप देने के बाद నువ్వు ఆ స్వరూపాన్ని మార్చకు. तुम उस स्वरूप को ना बदलो। దేవుడు పరిశుద్ధమైన స్వరూపాన్ని ఇస్తాడు ఎప్పుడు खुदा కూడా. पवित्र स्वरूप देता है हमेशा। వాక్యానుసారమైన స్వరూపం ఇస్తాడు. वचन के अनुसार स्वरूप నువ్వు ఆ देता है। స్వరూపాన్ని మార్చకు. तुम उस स्वरूप को ना बदलो। నువ్వు అక్కడ ఒక పని జరగట్లేదంటే, वहां पर एक काम नहीं हो रहा है అన్ని कहकर, తలుపులు మూసుకుపోయినాయి అంటే, सारे दरवाजे बंद है कहकर, అందరిని తిడుతున్నారంటే, सब तुम्हें डांट रहे हैं అందరిని कहकर, सब అవమానిస్తున్నారంటే, तुम्हें अपमानित कर रहे हैं నువ్వు कहकर, స్వరూపాన్ని మార్చకు బిడ్డ. तुम वहां पर उस स्वरूप को ना దేవుడు ఒక बदलो। స్వరూపం చేసేసిండు ఆల్రెడీ. खुदा ने एक स्वरूप बना दिया అయ్యో है। అందరు తిడుతున్నారు కదా, అందరూ అవమానిస్తున్నారు కదా, ఇక నేను కూడా ఇష్టం ఉన్నట్టు ఉంటానని ఉండొద్దు. जो सब डांट रहे, सब अपमानित कर, इसलिए मैं अपनी मन मर्जी के अनुसार रहूंगा, ऐसा ना रहो तुम। అన్ని ద్వారాలు మూసుకునే కదా నేను తప్పుడు మార్గం ఎన్నుకుంటా, सारे द्वार बंद हो चुके, मैं गलत मार्ग चुन లంచం लूंगा, తీసుకుంటా, चाहे मैं चाहे वहां पर जो है घूस రకరకాలుగా लूंगा, చేసుకుంటా. विभिन्न प्रकार से कामों को స్వరూపాన్ని करूंगा। మార్చకు. स्वरूप ना बदलो तुम, అసలైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. असली आशीष खो दोगे तुम। టెంపరరీ ఆశీర్వాదం పొందుకుంటావు, जब कब जो है वो आशीष को तो तुम पाओगे, మరణానికి తీసుకుపోయి ఆశీర్వాదం పొందుకుంటావు. लेकिन मृत्यु को ले जाने वाली आशीष पाओगे, కానీ నిత్య జీవనం తీసుకుపోయి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. लेकिन अनंत काल के जीवन को ले जाने वाला आशीष नहीं पाओगे तुम। కాబట్టి इसलिए దేవుని స్వరూపాన్ని మార్చకండి. खुदा के स्वरूप को तुम ना దేవుడు बदलो। ఆల్రెడీ ఫస్ట్ ప్లాన్ చేసిండు, पहले से खुदा ने योजना దానికి ఒక बना ली స్వరూపం है, ఇచ్చేసిండు. उसको एक स्वरूप दे दिया है। హల్లెలూయా. हालेलुया। తర్వాత ఫిజికల్ ఫామ్ శరీరాన్ని ఇచ్చిండు, एक शरीर दे दिया है తర్వాత उसको, జీవాయువు దింది और దాంట్లో. जीवायु उसमें फूकी అది है, జీవాత్మ అవుతుంది. और वो जीवात्मा, అప్పుడు ఆశీర్వదింపబడతారు, तब वो आशीषित అప్పుడు होता है, దీవింపబడతారు, तब वो जो है అప్పుడు సంతానం आशीष పొందుకుంటారు, पाता है, संतान पाता है, వివాహాలు జరుగుతాయి అప్పుడు. विवाह होता तब। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ టైంలో उस समय में స్వరూపాన్ని మార్చకండి, स्वरूप को तुम ना बदलो, స్వరూపాన్ని మార్చకండి. स्वरूप को तुम ना बदलो, దేవుని స్వరూపాన్ని ఉంచండి. అది जय खुदा के स्वरूप पे ही तुम रहो। మన శరీరాన్ని మనము మన స్వరూపాన్ని ఖరాబ్ చేసుకున్నాము, जय हमने हमारे शरीर, हमारे स्वरूप को हमने बिगाड़ दिया దాన్ని ఈ है। రోజు వరకు తీర్చిదిద్దుతా ఉన్నాం. आज के दिन तक हम उसे सुधारते सही करते आ పాపము रहे हैं। శాపంలో పుట్టిన వాళ్ళము पाप और श्राप में पैदा हुए हम लोग, తీర్చిదిద్దుతా ఉన్నాం. हम उसे सुधारते जा रहे ఇప్పటికైనా हैं। మీ చేతుల మీద నుంచి జరిగే పనులన్నీ కూడా, आपके हाथों से होने वाला हर एक వ్యాపారం काम, కావచ్చు, సేవ కావచ్చు, चाहे वो व्यापार हो, सेवा हो, ఓ పెళ్లి కావచ్చు, ఒక బంధం కావచ్చు, चाहे विवाह हो या जो कुछ भी हो, वो హల్లెలూయా, హల్లెలూయా. దేవుని క్రమములో జరగనీయండి, खुदा के क्रम में ही उसे होने పరిశుద్ధ दो, క్రమములో జరగనీయండి, पवित्र क्रम अनुसार ही उसे होने దేవుని दो, స్వరూపంలో ఉండనివ్వండి. खुदा के स्वरूप में ही उसको रहने दो। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। జరగకపోతే ఆపేయండి, अगर ना होता है तो रोक दो, నన్ను నమ్మండి. मुझ पे भरोसा करो। ఎన్నో పనులు మాకు జరగలేవు. जय बहुत से उसमें वो करिए हैं। హల్లెలూయా. హల్లెలూయా. మనుషులం నిరాశ కలుగుద్ది, जय इंसानों में निराशा होती है, కానీ తప్పు చేయొద్దు, लेकिन गलती नहीं తప్పుడు करना మార్గాన్ని है, ఎన్నుకోవద్దు, गलत मार्ग को मत चुनो, తప్పుడు మార్గాన్ని ఎన్నుకోవద్దు. गलत मार्ग को नहीं चुनना है, నిలబడాలా, खड़े रहना है, నిలబడాలా, खड़े रहना है, ఎదుర్కోవాలా. जय आपको सामना అక్కడే నీ करना है, పరిశుద్ధాత్మ బలము తెలుస్తుంది. वहीं पर ही पवित्र आत्मा का बल जानोगे तुम, అప్పుడు హల్లెలూయా, तब हालेलुया, అప్పుడు దేవుడు జీవాయుధు హుఫ్ అని ఊదుతాడు. అప్పుడు तब जय खुदा अपनी जीवायु को फूंकता है। హల్లెలూయా. हालेलुया। అట్లాంటి ఆశీర్వాదాన్ని మిస్ కాకండి, ऐसे आशीषों को मत खो అట్లాంటి तुम, పరిశుద్ధాత్మని మిస్ కాకండి. ऐसी पवित्र आत्मा को ना खो तुम, తొందరపడి जय जल्दबाजी करके। हालेलुया। हालेलुया। చూడండి, తర్వాత మరొకసారి చదవండి एक बार फिर से पढ़िएगा उसी वचन को, 7వ వచనం. 7वां वचन, दूसरा अध्याय उत्पत्ति की पुस्तक। దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ ఆయను. చాలండి. హల్లెలూయా. हालेलुया। చూడండి, ఇక్కడ దేవుడు నిర్మించి खुदा ने निर्माण करके, నిర్మించి निर्माण మరి करके, హిబ్రూలో యాత్సర్ అనే పదము దీనికి
जो है हिब्रानी भाषा में रक्सक एक नाम है। యత్సర్ అంటే హిబ్రూలో रक्सक माने इब्रानी भाषा में నిర్మించడం మనము చేసిండు అని ఇట్లా అనేస్తున్నాము. जो है निर्माण किया कि हम कह रहे हैं, కానీ యత్సర్ అనే పదానికి అర్థం ఏంటంటే लेकिन अक्सर शब्द का अर्थ है ఒక కుమ్మరి एक जो कुम्हार ఒక కుండని ఎలా చేస్తాడో, जैसे एक मटके को ఒక बनाता మట్టి है, పాత్రని ఎలా చేస్తాడో मिट्टी के बर्तन को जैसे बनाता है అలా చేయడం అని అర్థము. वैसा बनाना इसका अर्थ है। హిబ్రూలో దాని పదము తీసుకున్నట్లయితే इब्रानी शब्द जो है वो దేవుడు అంత సర్వలోకాన్ని కూడా దేవుడు కలుగును గాక కలుగును గాక కలుగును గాక ఒక్క మాటతో చేసిండు. खुदा ने सारी सृष्टि को यह होने पाए अपने एक बात के जरिए बना दिया है। కానీ ఒక మనిషిని దగ్గరికి వచ్చేసరికి, लेकिन जब एक इंसान की बात आती ఒక है, నరుడి దగ్గరికి వచ్చేసరికి एक इंसान की बात आती है, जब హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया పశువుల దగ్గరికి వచ్చేసరికి जो है पशु के అన్ని పలికే చేసిండు, सारे जो बातों को जो है उन्होंने बोलकर ही बनाया है, అన్ని పలికే చేసిండు. सारे जो है सृष्टि उन्होंने बोलकर ही की है। నరుడి దగ్గరికి వచ్చేసరికి लेकिन जब बात इंसान की ఆయన आती है, చేతులతో నిర్మించిండు. अपने हाथों से निर्माण किया है इंसान। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। అందుకే యెషయా 64 అధ్యాయం 8 వచనంలో అంటాడు, इसलिए यशायाह की पुस्तक 64 अध्याय 8वें वचन में लिखा ఐజయా है, 64 చాప్టర్ 8 వర్స్, యెషయా 64 అధ్యాయం 8 వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చిగటమన్ను నువ్వే నాకు కుమ్మరివాడవు. అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, यहाँ पर कहते हैं खुदा నేను కుమ్మరివాణ్ణి, कि मैं कुम्हार हूँ, నువ్వు నా పాత్రవి. तुम मेरे वो बर्तन हो। అక్కడ ఎట్లయితే నిర్మించిండో वहाँ पर जैसे निर्माण किया, ఆ నిర్మాణకుడికి ఇక్కడ పేరిస్తున్నాడు, यहाँ पर उस निर्माणकर्ता का नाम दिया गया है కుమ్మరి అని कि పేరిస్తున్నాడు. कुम्हार कहकर। కుమ్మరి ఏం చేస్తాడు? कुम्हार क्या करता है? మట్టి పాత్రలని जय मिट्टी के తయారు बर्तनों को చేసేవాడు. तैयार హల్లెలూయా करता है। हालेलुया। అట్లా దేవుడు నిన్ను తయారు చేసిండంట. उस तरह से खुदा ने तुमको तैयार किया है। హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ మట్టి यहाँ पर मिट्टी నిర్మించడం గురించి దేవుడు మీకు బయలుపరిచింది. ఇప్పుడు निर्माण करने के विषय में प्रभु ने बताया నిర్మించడానికి तुमको। అర్థము యేసు ప్రభు కుమ్మరి, నువ్వు ఆయన పాత్రవని అర్థము. निर्माण करने का अर्थ ये कि यीशु मसीह कुम्हार है, तुम मिट्टी के నిర్మించడం बर्तन అని हो। చదివేసి వెళ్ళిపోవడం కాదు. निर्माण के पास ऐसा पढ़कर चले जाना नहीं है। తెలుసుకో దేవుడు అక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిండో నీకు. जान लो खुदा ने वहां पर कितनी अहमियत दी है कि तुम వాక్యం ఎన్నో సార్లు చదివేసింటారు, वचन को बहुत सी बार पढ़े होंगे, కానీ ఈసారి ప్రతి అర్థాన్ని తెలుసుకో. लेकिन इस बार हर एक शब्द के हर ప్రతి अर्थ को సర్వ जानेंगे। సత్యాన్ని దేవుడు మీకు చెప్పాలనుకుంటున్నాడు. जय हर एक सर्व सत्य वो बताने चाहते हैं। ఎంతగా నిన్ను ప్రేమిస్తుందో చెప్పాలనుకుంటున్నాడు. जय वो कितना तुमसे प्रेम करते हैं, इस बारे में वो దేవుడు बताना మనం चाहते हैं। నిర్మించిన చదవడం చాలా ఈజీ, खुदा ने हमारा निर्माण किया, ये पढ़ना बहुत आसान కానీ ఆ है, నిర్మించడంలో ఎంత పని ఉందో తెలుసుకో. लेकिन उस निर्माण करने में कितना దేవుడు समय ఎంత जान लो। సమయాన్ని పెట్టిండు నీకు. खुदा ने कितना समय तुम्हारे लिए दिया है, తెలుసుకుంటే నీకు దేవుని పైన ప్రేమ పెరుగుద్ది, जानोगे तो खुदा के प्रति దేవుని कितना प्रेम శక్తి నీలో बढ़ेगा। పెరుగుద్ది. तुम्हारे अंदर खुदा की ఒక शक्ति बढ़ेगी। కుమ్మరిలా దేవుడు పని కట్టుకున్నాడంటే నీ కొరకు. एक कुम्हार की तरह प्रभु ने ये काम रखा है तुम्हें बनाने का। హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు उसके बाद ఓ खुदा బంగారముతో కావచ్చు, जय सोने ఓ के వెండితో साथ, కావచ్చు, या चांदी के साथ, దేంతోనైనా నేను సృష్టించవచ్చు, किसी के भी जरिए बना सकता था, కానీ మట్టితో సృష్టించిండు. लेकिन मिट्टी से बनाया है। ఎందుకయ్యా? क्यों ఎందుకు? क्यों बनाया है? మట్టికున్న స్వభావం ఏంటంటే, मिट्टी का स्वभाव क्या होता చూడండి है? ఆదికాండం 3 అధ్యాయం 19 వచనము, उत्पत्ति की पुस्तक 3 अध्याय 19 ఆదికాండం 3 అధ్యాయం 19 వచనము, జెనసిస్ 3 చాప్టర్ 19th వర్స్. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. చాలండి. హల్లెలూయా. हालेलुया। మట్టి పాత్రలో మనము मिट्टी के पात्र हैं हम, మట్టిలోకే పుట్టినము, मिट्टी में से पैदा हुए हैं, మట్టికే मिट्टी में ही నేలకే मिट्टी में ही చేరుతాము. हम पहुंचेंगे దాని जाकर। అర్థం ఏంటి? इसका अर्थ क्या है? వినయము. जय हमें नम्रता వినయము. नम्रता होनी चाहिए। మట్టికున్న స్వభావము వినయము. जो है मिट्टी का स्वभाव नम्रता जो है, వినయం అనే స్వభావము మట్టికున్నది. नम्रता वाला स्वभाव मिट्टी का है। మట్టిలోకి వెళ్ళి వచ్చినము, మట్టికే చేరుతున్నాము. मिट्टी में से हम आए हैं, मिट्टी में ही हम దాన్ని पहुंचेंगे। బట్టే మనం చెప్పొచ్చు వినయము. इससे हम कह सकते हैं कि కాబట్టి नम्रता, నీకు వినయం అనేది तुम्हारे अंदर నీ नम्रता जो है, శరీరములో ఆల్రెడీ బై బర్త్ ఉన్న స్వభావము. जो तुम्हारे शरीर में पैदाइशी अंदर तुम्हारे వినయంగా स्वभाव ఉండడము. है। नम्रता నా पूर्वक వల్ల रहना। కాదని అంటే में से नहीं होगा कहने నువ్వు पर, మట్టితో చేయబడినవు కావా? माने क्या तुम मिट्टी के बने हुए नहीं हो? మట్టికున్న స్వభావమే వినయత్వము. जो है मिट्टी का स्वभाव है नम्रता। కాబట్టి ప్రతి బిడ్డలో ఇక్కడ इसलिए यहाँ मौजूद हर एक व्यक्ति ఈ రోజు నుంచి వినయత్వము కనిపించును గాక. यहाँ नम्रता दिखनी అన్య चाहिए। జనులు నీలో వినయత్వం చూడును గాక. अन्य जाति के लोग तुम में नम्रता देखे। ప్రతి మట్టికున్న స్వభావం అది. हर एक मिट्टी में रहने वाला वो स्वभाव है। తర్వాత इसके बाद మట్టికున్న స్వభావం ఏంటంటే, मिट्टी का स्वभाव क्या है? కుమ్మరి చేతిలో कुम्हार के हाथ में, యేసు ప్రభు మట్టి శరీరంగా ఉన్నప్పుడు जब यीशु मसीह मिट्टी के शरीर के तौर యేసు पर ప్రభు थे, కూడా మరణించిండు. यीशु मसीह ने भी मृत्यु पाई కానీ है। మట్టికున్న స్వభావం ఏంటంటే लेकिन मिट्टी का स्वभाव क्या है? వినయంతో పాటు नम्रता के साथ రూపాంతరం పొందడము. तुम रूपांतर पाना। రూపాంతరం పొందడము. तुम रूपांतर ఒక కుండను पाना। తీసుకోండి,
एक मटके को लो, మొత్తం పగలగొట్టండి, पूरी तरह से तोड़ दो, అదే మట్టి తీసుకుపోయి फिर उसी मट्टी को लेकर కుమ్మరికి ఇవ్వండి. कुम्हार को जाकर, మళ్ళీ దేవుని ఆ కుమ్మరి అదే రూపంలో చేసి ఇవ్వగలుగుతాడు. फिर कुम्हार उसे उसी रूप में बनाकर दे सकता है. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మట్టి కూలిపోయినా సరే चाहे मिट्टी तहस नहस हो మళ్ళీ गई, అదే రూపంలో చేయగలుగుతాడు. फिर से उसी रूप में बना सकता है. కానీ ఎవరిపైన ఆధారపడి ఉంటది? लेकिन किस पर आधारित रहता वो सब कुछ? నువ్వు చేసినవు, तुमने किया. ఈయన చేసిండు మట్టితో కుండ, इसने जो किया है अंजन, మట్టి కుండ పగలగొట్టేసిన मिट्टी के मटके को तोड़ दिया है మొత్తము. पूरी तरह से. అదే మట్టి ఎత్తుకొల్లి उसी मिट्टी को ఈయన लेकर, కూడా ఒక కుమ్మరి, ये भी एक कुम्हार है, ఈయనకు ఆ మట్టి పాత్రని ఇస్తా. इनको वो मिट्टी को जो ले నాకు जाकर అదే రూపంలో కావాలా? उसी स्वरूप में चाहिए. ఫోటో కూడా ఉంటుంది నా దగ్గర, मेरे उसके पास तस्वीर ఫోటో रहेगी, చూపిస్తా ఈయనకి. वो तस्वीर दिखाएगा. ఒక కుమ్మరి, ఈయన ఇద్దరు కుమ్మరులే. दोनों भी कुम्हार నాకు है, అదే రూపం కావాలా? मुझको वही रूप में चाहिए. వస్తుందా అదే రూపము? वही रूप आएगा क्या? వస్తుందా అదే రూపము? आएगा क्या वही रूप? సేమ్ డిట్టో డిట్టో చేయగలుగుతాడా? जो एक जैसा दोनों बना सकेंगे हाँ? क्या? बोलो, చేయగలుగుతాడా? बना सकेंगे क्या? ఎవ్వడు చేయలేడు, कोई नहीं बना सकता है, ఎవ్వడు చేయలేడు. कोई नहीं बना सकता. యేసు ప్రభు ఒక్కడే నిన్ను తయారు చేసిండు. सिर्फ यीशु मसीह अकेले ने హల్లెలూయా. बनाया है. నువ్వు हालेलुया. బ్రేక్ అయిపోయిండొచ్చు మొత్తము, तुम पूरी तरह से నువ్వు टूट गए, కూలిపోయిండొచ్చు మొత్తము, पूरी तरह से तहस ఆర్థికంగా गए, మొత్తం కూలిపోయిండొచ్చు, आर्थिक रीति से पूरी तरह से మానసికంగా तहस మొత్తం गए, కుప్పకూలిండొచ్చు, आर्थिक रीति से पूरी నీ तरह से ఇల్లు टूट गए, కుప్పకూలిండొచ్చు, तेरा घर నీ टूट गया, వ్యాపారం కుప్పకూలిండొచ్చు, तेरा व्यापार నీ సేవ కుప్పకూలిండొచ్చు. सेवा ఎవరి చేత పెడుతున్నావా తిరిగి తీసుకెళ్ళి? जय तुम किसके हाथों में दे रहे हो? ఇంకొక ले మనిషి जाकर. చేతిలో పెడుతున్నావా? किसी और इंसान के ఇంకొక हाथ పెద్ద में, మనిషి చేతిలో పెడుతున్నావా? किसी और बड़े बुजुर्ग के ఎవరి हाथ చేతిలో में, పెడుతున్నారయ్యా? किसके हाथों में रख दो? ఎవరు నిన్ను తిరిగి తీర్చలేడు. कोई तुम्हें वापस उस तरह से नहीं తిరిగి बना सकता. మనందరం ఆ కుమ్మరి చేతికి వెళ్ళును గాక. सब लोग मिलके जो उस कुम्हार के हाथों में ही वे కూలిపోయిన పాత్రలనే కుమ్మరి చేతికి వెళ్ళును గాక. हर एक टूटे हुए बर्तन उस कुम्हार హల్లెలూయా, के जावे. హల్లెలూయా. ఆ హల్లెలూయా. కుమ్మరి హస్తం ఈ రోజు నీ మీద దిగును గాక. कुम्हार का हाथ आज ही तो నీ तुम्हारे ऊपर उतर కుటుంబం మీద रहा है, దిగును గాక. हमारे परिवार के ऊपर उतर అదే रहा है. చేతులు కరెక్ట్ గా చేయగలుగుతాయి, वही हाथ है जो सही रीति से उसे फिर से దిట్టో बना దిట్టో सकते हैं. చేయగలుగుతుంది. जैसा बनाए वैसे ही बना सकते हैं फिर से. హల్లెలూయా, హల్లెలూయా. 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 రూపాంతరం కలిగిన స్వభావము దేవుడు నీకు ఇచ్చిండంట. रूपांतर वाला स्वभाव खुदा ने तुमको दिया है. ఆ యొక్క స్వభావము నీకు దేవుడు నీకు ఇచ్చిన్నాడు. वो स्वभाव खुदा ने तुमको दिया है. వినయము రూపాంతరం. नम्रता और जो है रूपांतर. హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి అదే కూలిపోయిన నీ జీవితాన్ని తీసుకెళ్ళి वही तुम्हारे टूटे हुए जीवन को लेकर తాగుడికి ఇవ్వకండి. जो है शराब पीने की और ना दो, చేయలేదు. वो नहीं बना सकता तुम. హల్లెలూయా. हालेलुया. పోయి ఇంకా వేరే అలవాట్లు చేసుకోకండి, ले जाकर जो है कोई और दूसरी आदतों की और ना दो, ఇంకా ఆ అలవాట్లు చేసుకోకండి, या जाकर आत्महत्या ना करो, ఇంకా వేరే దగ్గరికి పోకండి. या कोई और दूसरी जगह ना जाओ. యాడికి పోతావయ్యా? कहाँ जाओगे तुम? యాడికి పోయినా నీ పని కాదు. कहीं पर भी जाओ तुम्हारा काम नहीं बनने దేవుని वाला. దగ్గరికి రండి, खुदा के पास आओ, కుమ్మరి దగ్గరికి उस రండి, कुम्हार के पास आओ, కుమ్మరి దగ్గరికి రండి, उस कुम्हार के पास आओ, కుమ్మరి దగ్గరికి రండి. उस कुम्हार के पास आओ. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. చూడండి మరొకసారి చదువుదాం. एक बार फिर से हम पढ़ेंगे दूसरा अध्याय 7वां वचन उत्पत्ति की पुस्तक. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువు నేల ఊదగా మట్టితోనే మీరు తెలుసుకున్నారు, నిర్మించడం తెలుసుకున్నారు. తర్వాత ఇక్కడ అంటున్నాడు, చదవండి. వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా జీవవాయువు నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. కదండి, జీవాయువు ఎవరు దిండు? क्या फूकी है उन्होंने? నీలో జీవాయువు అంటే ఏంటి? तुम्हारे अंदर जीवायु फूकी है, माने क्या? అందరూ ఒకసారి చేయబెట్టుకోండి. सब लोग अपनी नाक के पास हाथ ఊపిరి ఉందా रखें. లేదా? सांस है कि नहीं तुम्हारे में? హల్లెలూయా. हालेलुया. ఈ జీవాయువు ఇది ये जीवायु जो है ఎవరు దిండు? किसने फूका है? ఎవరు దిండు నీలో? किसने तुम्हारे अंदर ఎవరు फूका है? దిండిలో? किसने फूका है तुम्हारे ఎవరు దిండి अंदर? జీవాయువు? किसने इस जीवायु को फूका है గుర్తించండి, तुमने? ప్రతి నోరు చెప్పాలా? पहचाने हर एक గుర్తించు, को कहे. आप इसे గుర్తించు. पहचानो, आप इसे ఈ पहचानो. జీవాయువు నా దేవుడైన యెహోవా ఊదిండు. ये जीवायु को मेरे खुदा నా यहोवा ने యేసయ్య मुझ पे ఊదిండు. फूका है, मेरे यीशु मसीह ने హల్లెలూయా, में. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రోగానికి దీని మీద అధికారం లేదు, किसी भी बीमारी को इस पर अधिकार ఏ नहीं है. సైతానికి అధికారం లేదు, किसी भी शैतान को इस ఏ पर अधिकार పాపానికి नहीं है. అధికారం లేదు. किसी पाप को इस पर अधिकार नहीं है. హల్లెలూయా. हालेलुया. ఇది దేవుడు ఊదిన జీవాయువు. ये खुदा ने फूका ఏ जीवायु మరణానికి को. అధికారం లేదు, किसी भी इंसान या मृत्यु को इस पर దేవుడు अधिकार ఊదిన नहीं है. జీవాయువు. ये खुदा की फूकी हुई హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ రోజు దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. तेरे खुदा तुम्हें चंगा करे. ఆ జీవాయువుల శక్తిని చూసి उस जीवायु की शक्ति को నీ देखकर కుమ్మరి చేసిన వారిని చూస్తాడంట. तुम बनाने वाले को देखोगे. హల్లెలూయా. हालेलुया. కుమ్మరి కూలిపోయినప్పుడు जब वो टूट के तहस ఎవరి नहस కొరకు होता है, వెతుకుతాము? हम क्या ढूंढते? తయారు చేసే కుమ్మరి గురించి, ఆ యొక్క కుండ కూలిపోయినప్పుడు కుమ్మరి గురించి వెతుకుతాము. जब मटका टूट जाता है बनाने वाले कुम्हार के लिए देखते हैं. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए ప్రసంగి 3:11 सबोपदेशक तीसरा ప్రసంగి अध्याय 3:11 सबोपदेशक पुस्तक तीसरा अध्याय 11वां वचन हम पढ़ेंगे.
దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం మందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కదా ఇక్కడ అంటున్నాడు దేవుడు, यहाँ पर खुदा कहते हैं నీలో నేను జీవాయువు దినా, मैंने तुझ में जीवायु को फूंका हूँ, మట్టి నుంచి శరీరం చేసి. मिट्टी में से शरीर को बनाया। ఇక్కడ చూడండి, यहाँ पर देखो నీలో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటంటే तुम्हारे अंदर की खास बात क्या है। హల్లెలూయా. हालेलुया। నువ్వు భూ సంబంధమైన వాటివా పరలోక సంబంధమైన వాడివా? तुम जो इस भू संबंधित व्यक्ति हो या स्वर्गीय संबंधित व्यक्ति हो। హల్లెలూయా. हालेलुया। నీ మట్టి ఎక్కడి నుంచి సంబంధం? ये मिट्टी कहाँ से नाता रखता है, మట్టి ఎక్కడి సంబంధం? जो मिट्टी का नाता कहाँ से है। శాస్త్రవేత్తలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. जो है शास्त्रियों समान सोचने की जरूरत नहीं है। పొద్దున ఉదయం సామెన వాక్యంలో చెప్తా ఉన్నాడు, सवेरे सामना ने वचन में बोला है, దేవుని అంతస్తు చూడడు, जय खुदा तुम्हारे जो దేవుని ऊंचे riches स्तर नहीं చూడడు, दिखता, तुम्हारे वो सब नहीं दिखता खुदा। నువ్వు పేదవాడివా చూడడు, तुम गरीबों के नहीं दिखता है దేవుని ఏది చూడడు, खुदा, तुम्हारा कुछ नहीं दिखता, నిన్ను చూస్తాడు మాత్రం. तुम्हें दिखता है बस वो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए మామూలుగా ఆలోచిద్దాము, जो इंसानों की तरह मामूली रीति से सोचेंगे, నీ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? तुम्हारा शरीर आया कहाँ से। అందరు చెప్పాలా, सब लोग ఇది నీ గురించి నా గురించి చెప్తలేరయ్యా, जो तुम्हारे मेरे विषय में नहीं कहा है, నీ గురించి చెప్తున్నారు. तुम्हारे विषय में कह रहे हैं। కాబట్టి నీ గురించి నువ్వు చెప్పాలా. तुम्हारे विषय में तुमको खुद को कहना है। నీ శరీరం ఎడికలు వచ్చింది? ये शरीर आया कहाँ से, మట్టికెళ్ళి వచ్చింది. मिट्टी में से आया है। ఇప్పుడు చెప్పండి, अब बोलो, జీవాయువు వద్దని అన్నారు కదా, जय जीवायु है ना, నీ జీవాయువు ఎడికలు వచ్చింది? ये जीवायु आया कहाँ से है, आया कहाँ से, ఎడికలు వచ్చింది? कहाँ से आया है। जवाब, దేవుని దగ్గరికి వచ్చింది. खुदा के पास से आया ఇప్పుడు है। నీలో నువ్వు ఎవరి సంబంధమైన వాడివి? अब तो कौन से संबंधित व्यक्ति हो। హల్లెలూయా. हालेलुया। చూడండి, देखो నీలో तुम में భూ సంబంధమైన వాటి శరీరం ఉన్నది, जय पृथ्वी संबंधित शरीर పర है, సంబంధమైన स्वर्गीय संबंधित జీవాయువు ఉన్నది, जीवायु है। ఊపిరి ఉంది. जे सांस అంటే है నీకు तुम्हारी, భూలోకం సంబంధించింది ఉంది, పరలోక సంబంధించింది ఉంది. माने तुम्हारे अंदर पृथ्वी ఇది संबंधित है, स्वर्गीय మానవుల్లో संबंधित है। తప్ప ఇంకా ఏ సృష్టిలో లేదంట. ये सिर्फ इंसानों के अलावा किसी भी सृष्टि में नहीं है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 అంత స్పెషల్ గా దేవుడిని చేసిండు ప్రభు. इतने खास तरीके से प्रभु ने तुमको बनाया है। హల్లెలూయా. హల్లెలూయా. భూమి నుండి మట్టి, పరలోకం నుండి శ్వాస. जो है इस धरती पर से मिट्टी और स्वर से जो है वो सांस। అందుకే इसलिए ప్రతి మనిషి అంట, हर एक इंसान, ప్రతి శరీరం అంట, हर एक शरीर, ప్రతి శరీరము हर एक शरीर, దేవుని బిడ్డనే కాదు, सिर्फ खुदा के लोग ही नहीं, లోకంలో ఉన్న ప్రతి శరీరము दुनिया में मौजूद हर एक शरीर। దేవుడు ఎక్కడ వెతికే ఆ యొక్క స్వభావం ఎడికెళ్ళి వచ్చిందంటే खुदा कहाँ के ढूंढने वाला వాళ్ళలో स्वभाव है, మట్టి कहाँ- ఉన్నదంట, వాళ్ళలో దేవుని శ్వాస ఉన్నదంట. उनके अंदर मिट्टी का वो शरीर है और खुदा की वो అందుకే सांस है। ప్రతి నరుడికి కలుగుతుందంట. हर एक इंसान में ये उत्पन्न होता దేవుడు है ఎక్కడా, कि खुदा कहाँ, దేవుడు ఎక్కడా, खुदा कहाँ, దేవుడు ఎవరు, खुदा कौन है, దేవుడు ఎవరు, खुदा कौन है। ప్రతి మనిషికి ఉంటుంది ఆలోచన. हर एक इंसान में ये सोच होती है, ఎందుకంటే యు ఆర్ బిల్ట్ లైక్ దట్. क्योंकि आप बनाए उस तरीके నువ్వు से गए हो, నువ్వు అట్టి రీతిగా చేయించబడ్డావు. आप उसी रीति से बनाए गए, దేవుని నటు రీతిగా చేసిండు. उन्होंने तुम उस तरह से నీ बनाया యొక్క है। లోపల పరిశుభ్రమైన పరలోక స్వభావమైన శ్వాస ఉన్నది. तुम्हारे अंदर स्वर्गीय समाधि वो खुदा की सांसें है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। చూడండి, देखिए, ఈ శ్వాస పోతే अगर ये सांस चली जाएगी तो మట్టికి मिट्टी के लिए విలువ ఉంటుందా? कोई अहमियत है क्या उसकी, ఉంటుందా? మట్టికి रहती है क्या मिट्टी की कोई अहमियत। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈ శ్వాస తీసేసి इस सांस को निकालकर ఈ యొక్క మట్టి ये मिट्टी, దుమ్ము ధూళితో సమానం. ये जो धूल के बराबर है, యేసు ప్రభు నీ జీవితంలోకి వెళ్ళి తీసేస్తే, यीशु को अपने जीवन से निकाल दोगे तो, సింపుల్ గా చెప్తున్నాను, आसानी से बता दो నువ్వు मैं, దుమ్ము ధూళితో స్వభావం. तुम धूल के बराबर ही हो। అందుకే అంటాడు దేవుడు వాక్యంలో, इसलिए खुदा कहते हैं वचन में, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. जय हवा के जय सहारे जय उड़ जाने वाले छिलके समान रहोगे। ఆ యొక్క శ్వాస वो सांसें तुम्हारे దేవుని अंदर, యొక్క ఊపిరి, वो खुदा की जो सांसें దేవుని యొక్క हैं, పరిశుద్ధాత్మ, खुदा का पवित्र ఆ आत्मा, పరిశుద్ధత वो पवित्रता మనలో లేకపోతే, अगर हम में ना हो ఆ तो, యేసు ప్రభు మీద ఆధారపడ్డ మనలో లేకపోతే, अगर वो यीशु मसीह पर आधारित होने या हम में ना रहे तो, హల్లెలూయా. హల్లెలూయా. చేతులుంటాయి, हाथ तो है, కాళ్ళుంటాయి. पैर तो है। అందుకే చూడండి, ఇక్కడ దేవుడు इसलिए खुदा ఆదాము రెండు రీతిలుగా జన్మించింది.
जय आदम दो प्रकार से जो किए हैं। ఫస్ట్ మట్టి వేసిండు, पहले मिट्टी को बनाया, అది ఏ ఆదాం యొక్క మొట్టమొదటిగా వేసిండు. सबसे पहले आदम को जो बनाया, మొట్టమొదటి జన్మ, सबसे पहला जन्म, శరీర కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్ని ఉన్నాయి. जो शरीर में जो हाथ में नाक आंख मुंह सब ఏ है। రూపమైతే నువ్వు చూస్తావా అన్ని ఉన్నాయి. जो रूप तुम देखते हो वो सारा है उसमें, మొదటి జన్మ. वो पहला जन्म है। కానీ తర్వాత लेकिन उसके बाद రెండో జన్మ ఏంటి? दूसरा जन्म क्या है? దేవుని యొక్క ఊపిరి, खुदा अपनी सांस फूकना, దేవుని యొక్క ఊపిరి. खुदा अपनी सांस फूकना। ఆ ఊపిరి రెండో జన్మ లేనంత వరకు जब तक वो दूसरी जो है మట్టి जन्म जो है, ధూళితో సమానమైపోయింది. वो मिट्टी मिट्टी के ही समान దేనికి होगा, పనికి రాదు. किसी काम में नहीं आने वाला, నేను దేనికి పనికి రాదు. वो किसी काम में नहीं आने ఈ वाला। రోజు కూడా आज के दिन भी శారీరకంగా शारीरिक క్రైస్తవులు तौर బతుకుతున్నారు. पे जो वो लेकर बैठते हैं। సండే చర్చికి పోవాలా? जब रविवार के दिन कलीसिया में जाना, పోదాం. जाएंगे। రోజు పని చేసుకోవాలా? प्रतिदिन काम करना है, డబ్బు సంపాదించుకోవాలా? पैसे कमाना है, పెళ్లి చేసుకోవాలా? विवाह करना है, పిల్లలు కనాలా? बच्चों को जन्म ఇల్లు देना కొనాలా? है, घर खरीदना है। వీటిలో ఉన్నారు. इसी बातों में है, అదేవి కూడా తప్పనట్లేను. वो सब कुछ गलत నేను नहीं कहता అడిగేది हूं। ఏంటంటే मैं ये पूछता हूं వాటన్నిటిలో तुमसे, దేవుని శ్వాస ఉన్నదా? क्या उन सब में खुदा की सांसें है? వాటన్నిటిలో దేవుని శ్వాస ఉన్నదా? क्या उन सब में खुदा की सांसें है? వాటన్నిటిలో దేవుని శ్వాస లేనట్లయితే अगर उन सब में खुदा की सांसें ना हो तो తుమ్ము ధూళితో సమానమయ్యా. वो धूल के बराबर है। దేవుని వాక్యానుసారంగా చెప్తున్నాను. खुदा के वचन के अनुसार बोल रहा हूं వాక్యానుసారంగా मैं। అనుభవించిన బిడ్డగా నేను చెప్తున్నాను. वचन के अनुसार इस बात का अनुभव करने वाले व्यक्ति की तरह నేను मैं कह ఎన్నో रहा हूं। కట్టినాను. मैंने बहुत कुछ నా बनाया సేవ है। ప్రభా సేవ ఫుల్ టైం సేవకు ముందు जय मेरी फुल टाइम सेवा में आने ఎన్నో से కట్టినాను నేను. पहले मैंने बहुत कुछ बनाया। అన్ని దుమ్ము ధూళితో స్వభావం, सब कुछ जो उस धूल के దుమ్ము समान ధూళితో है, స్వభావం. वो जो उस धूल के समान ही है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి इसलिए అన్ని కడుతున్నారు. सब कुछ मैंने किया, మేబీ చర్చ్ కూడా ఉండొచ్చు. चाहे वो चर्च भी हो कलीसिया, దేవుని శ్వాస లేకపోతే अगर उसमें खुदा की सांसें ना हो దుమ్ము तो ధూళితోనే సమానం. वो धूल के बराबर है। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గాని నీ పెళ్లి గాని ఏదైనా సరే, तुम्हारा जीवन, तुम्हारा विवाह, जो నీ कुछ भी ఇల్లు हो, గాని तुम నీ घर డబ్బు बनाओ, గాని जो कुछ నీ भी हो, వ్యాపారం గాని तुम्हारा व्यापार हो, దుమ్ము ధూళితో సమానం చేసుకోకండి. वो जो धूल की तरह तुम उससे ना बना लो। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 3వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయము दूसरा तिमोथी उसकी पुस्तक 3रा अध्याय 2 తిమోతి 3rd chapter 16th verse. 16 वचन। दूसरा तिमोथी उसकी पुस्तक 3रा अध्याय 16 वचन। దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవవేషము వలన కలిగిన ప్రతిలేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలండి. హల్లెలూయా. हालेलुया। కదండి ఇక్కడ దేవుడు ఏం సూచిస్తున్నారంటే यहाँ पर खुदा क्या कहकर बतलाते हैं? హల్లెలూయా. హల్లెలూయా. కదండి జీవాయు అని అంటే जीवायु माने, మరి హిబ్రూలో నేషమ్మా అని అర్థము. इब्रानी भाषा में नेशमा के का अर्थ है। అంటే హిబ్రూలో ఏమంటున్నాడు అంటే माने इब्रानी भाषा में क्या कहते బైబిల్లో हैं? ఊపిరి శ్వాస అని రాస్తున్నారు, बाइबल में जो सांस के कर जो जीवायु के कर लिखा है, కానీ హిబ్రూలో క్లియర్ గా రాస్తారు लेकिन इब्रानी भाषा में साफ साफ ये लिखा అది है దేవుని ఊపిరి జీవశక్తి అని అర్థము. वो खुदा के मिलने वाली जीव शक्ति है, దైవికమైన ప్రాణం అనే అర్థము. दैविक प्राण है वो, దేవుని నుండి వచ్చిన జీవము అని అర్థము. खुदा की ओर से आया हुआ जीवन है वो। హల్లెలూయా. హల్లెలూయా. కదండి కాబట్టి इसलिए ఇక్కడ అంటున్నాడు कहते हैं कि నూతన నిబంధనలో ఇది 2 తిమోతి जो है नए नियम में, ये दूसरा तिमोथी की पुस्तक में 2 తిమోతి దేవుని యొక్క జీవాయువు ఎలా నువ్వు పొందుకుంటావంటే जो दूसरा तिमोथी की पुस्तक में लिखा है तुम उस खुदा की जीवायु को कैसे पा ఒక రోజు सकते हो। మొత్తం వాక్యం దాని మీదనే ఉండే మనది. जो एक दिन पूरा वचन उसी विषय में रहेगा हमारा। దేవి పరిశుద్ధ గ్రంథం అనేది జీవ గ్రంథము. जो खुदा का ये जो पवित्र ग्रंथ है, ये దేవుని వాక్యము జీవ గ్రంథము. जो खुदा का वचन है, ये जीव ग्रंथ అంటే దేవుని వాక్యము माने खुदा का वचन మనలో జీవాత్మని ఊదుతదంట. हमारे अंदर जीवात्मा को फूंकता है। నువ్వు ఎట్లయితే బైబిల్ చదువుతూ ఉంటావో जैसे जैसे वचन पढ़ते నేను हो, దేవుడు ఆదములు ఎట్లయితే ఊదిండో जैसे खुदा ने आदम में फूंका है, అట్లాంటి జీవాత్మను పొందుకుంటూ वैसे ఉంటావంట. जीवात्मा तुम पाते हो। హల్లెలూయా. 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 కాబట్టి బైబిల్ నుంచి నీకు వచ్చేదే जो बाइबल में से तुम्हारे लिए आता है, జీవాత్మ. वो जीवात्मा है। జీవాత్మ. वो जीवात्मा కాబట్టి है। దేవుని వాక్యాన్ని చదువుతూ इसलिए खुदा के वचन को पढ़ते हुए వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోండి. वचन के अनुसार जीना सीखो। ఆ ఊపిరి తీల్చుకోండి. उस सांसों को लो तुम। లోపల ఊపిరి తీల్చుకోలేని కష్టాలు ఉండొచ్చు, जो दुनिया में तुम सांस ले नहीं सको, ऐसी मुसीबतें मुश्किलें होंगी, కానీ వాక్యం చదువుతూ ఉండండి. लेकिन वचन को पढ़ते रहो। లోకంలో తీరని కష్టం కూడా जो है चाहे दुनिया में నువ్వు जीना వాక్యం मुश्किल हो, చదువుతుంటే तुम वचन पढ़ते నీకు ఒక रहोगे तो ధైర్యం వస్తుంది, तुमको हिम्मत मिलेगी, ఒక విశ్వాసం వస్తుంది, एक विश्वास आएगा, ఒక సమాధానం एक కలుగుతుంది. शांति मिलेगी। ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా चाहे कितनी भी परेशानियां ఆ रहे, యొక్క ఊపిరి పీల్చుకోండి. तुम उस वचन में उस प्रभु की వాక్యములోనే ఊపిరి सांसों को పీల్చుకోండి. लो तुम। వాక్యానుసారంగా బ్రతకడం वचन के నేర్చుకోండి. अनुसार जीना सीखो।
హల్లెలూయా. హల్లెలూయా. ఇలా బ్రతకడం నేర్చుకోకపోతే अगर इस तरह से जीना ना सीखोगे 2 तो వారాల క్రితం వాక్యము 2 हफ्ते पहले का जो वचन సేవకుడు చెప్పేది చాలు అనుకున్నామంటే जय सेवक जो बोल रहे हैं वही काफी है, अगर ఇది सोचोगे ఒక तो సంఘము. ये कलीसिया మళ్ళీ है। మళ్ళీ చెప్తున్నాను, जब मैं बार बार कहता हूँ, సేవకుడు చెప్తే వినిపోయే సంఘం కాదు. जय सेवक के कहने पर बोल सुनकर चले जाने लोग नहीं है। నీవు జీవాత్మ పొందుకోవాలి. నువ్వు तुमको उस जीवात्मा को पाना है। హల్లెలూయా. 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 మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, एक बार फिर से मैं तुमसे ఈ पूछता రోజు हूँ, నువ్వు ఇక్కడ మారక ముందు నువ్వు ఎవడివి? आज के तुम बदलने से पहले तुम कौन थे? అన్యుడివా క్రైస్తవుడా? तुम एक अन्य जाति थे या मसीह थे? ఆ? क्या थे? ఆ? क्या थे? గట్టిగా చెప్పాలా? जोर से जवाब दे। ఉండొచ్చు ఒక్క పర్సెంట్ కానీ ఎవరివి? होंगे 1%, लेकिन तुम మారక कौन? ముందు ఎవరివి నువ్వు ఇక్కడ? बदलने से पहले तुम क्या थे यहाँ पर? అన్యుడవి. एक अन्य जाति थे। హల్లెలూయా. हालेलुया। ఈ ధ్వని यहाँ आवाज, ప్రేయర్ పవర్లని బలంగా వినిపిస్తుంది. यह ध्वनि प्रेयर पावर में बड़े बल के साथ నేను ఆ सुनाई చర్చి देती है। నుంచి వచ్చిన క్రైస్తవుడిని అనమనండి. जय कह कहा गया इस तरह से ईसाई हो के చాలా కొంతమంది, बहुत ही कम लोग हैं, కానీ लेकिन 99% 99% ఈ ధ్వని यह ध्वनि ప్రేయర్ పవర్ లో వినిపిస్తుంది. प्रेयर पावर में सुनाई देती ఆ है। ధ్వనియే यह ध्वनि ఇంకా బలంగా అవ్వబోతున్నది. और बलवान बने। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అన్యజనులను రక్షించబోతున్నాం మనం. अन्य जाति को हम बचाने वाले हैं। రక్షించాత్మలు వెతికి రక్షించబోతున్నాం. नाश हो रही उन आत्माओं को हम ढूंढ कर बचाने కనబోతున్నాం वाले మనము. हैं। हम उन्हें जनने वाले దేవుడు हैं। సృష్టించినట్టు మనము కూడా కనబోతున్నాం. जैसे खुदा ने सृष्टि की उसी तरह से हम भी जनने वाले हैं। హల్లెలూయా. హల్లెలూయా. అట్లా దేవుడు నీకు శరీరాన్ని ఆత్మని ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. उस तरह से खुदा ने हमको शरीर आत्मा और प्राण మొదటి दिए हैं। దశలోనికి రాస్తుంటది. पहला తెస్సలోనికీ మొదటి దశలోనికి 5:23 వచనంలో 23 वचन में సమాధానకర్తవగు దేవుడి మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు ఏమేమున్నాయి అంటే ఆత్మయు జీవము శరీరము. హల్లెలూయా. హల్లెలూయా. శరీర ఆత్మ ప్రాణము. शरीर आत्मा प्राण, ఆత్మ పరలోకానికి సంబంధించింది, आत्मा स्वर्गीय संबंधित, శరీరము భూమికి సంబంధించింది. शरीर इस धरती संबंधित। ఆత్మలో బలపడినట్లయితే आत्मा में बलवान बनोगे तुम నీ तो శరీర వేచలు బలహీనపడతాయి. तुम्हारी शारीरिक लालसा निर्बल हो जाएगी। ఎప్పుడు కూడా నీ ఆత్మ శరీరానికి లోబడుతుంది. हमेशा तुम्हारी आत्मा शरीर के आगे झुकता కానీ है, నువ్వు ఆత్మని బలపరిస్తే लेकिन तुम अपनी आत्मा को నీ बलवान శరీరం बनाओगे ఆత్మకి లోబడుతుంది. तो तुम्हारा शरीर तुम्हारी आत्मा का నీ कहना శరీరం मानेगा। అంటా ఉంటది तुम्हारा शरीर कहता నేను है తప్పు చేయాలంటది. ये गलती करनी है నువ్వు ఎప్పుడైతే ఆత్మలో బలంగా దేవుని వాక్యము పీల్చుకుంటూ लेकिन जब तुम प्रभु में जब పరిశుద్ధాత్మని बलवान పొందుకుంటున్నావు అనుకో, होकर वचन की उस सांसों को लेकर నీ पवित्र आत्मा శరీరం को ఆత్మకి पाते हो, లోబడిపోతుంది. तुम्हारा शरीर आत्मा के आगे శరీరం झुक ఆత్మకి जाता है। సరెండర్ అయిపోతుంది. तुम्हारा शरीर से आत्मा నీ के आगे శరీరం समर्पित हो బలహీనంగా जाता है। లాగినా సరే तुम्हारा शरीर से किसी నీ लालसा ఆత్మ को అంటది, खींचे "ఏ तो శరీరమా లొంగో, जो हे शरीर तुम मेरे आगे झुक जाओ నువ్వు कहता है। బలహీనంగా ఉన్నావు ఈ రోజు, तुम आज నేను निर्बल हो, బలంగా ఉన్నా, मैं बलवान हूँ, పరిశుద్ధాత్మతో ఉన్నా, నేను पवित्र आत्मा से भरा हूँ मैं। లొంగిపో, इसे तुम मेरे నువ్వు आगे झुक లొంగిపో जाओ, तुम झुक जाओ అని నీ मेरे आगे। శరీరాన్ని లొంగదీస్తుంది. कि अगर तुम अपने शरीर को अपने నీ आगे ఆత్మ झुका నీ ले तो శరీరాన్ని లొంగదీయునుగాక, तुम्हारी आत्मा तुम्हारे शरीर को अपने आगे झुका నీ ले, ప్రాణాన్ని లొంగదీయునుగాక. तुम्हारे प्राणों को अपने आगे झुका ప్రాణం ले, అంటే ఏంది? నీ ఆలోచనలు, నీ యొక్క అన్ని కూడా ఉంటాయి. तुम्हारी जो सोच वगैरह वो सब। యోహాను సువార్త 3:6 यूहन्ना पुस्तक 3 अध्याय 6वां वचन। గాస్పెల్ ఆఫ్ జాన్ 3rd chapter 6th verse. పోయిన వారం వరకు 2 సర్వీస్లలో 2 భాగాలుగా చెప్పినా, కానీ ఈ వారం నుంచి మోనికక్క వాక్యం కూడా మొదలైంది కాబట్టి ఒకటే సర్వీస్ లో అన్ని కూడా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలా హల్లెలూయా. హల్లెలూయా. అంటున్నాడు, శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. जो शरीर के द्वारा पैदा हुआ वो शारीरिक होगा, और जो आत्मा के మరి द्वारा శరీర पैदा మూలంగా हुआ అందరూ కూడా జన్మించినారు. जो शारीरिक रीति से सब लोग पैदा हुए हैं। ఆత్మ మూలంగా జన్మించకపోతే आत्मा के द्वारा अगर जन्म ना लोगे ఈ तो రోజు దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు. आज के खुदा तुमको ये बुलाहट देता है, పాపాన్ని విడిచిపెట్టండి, पाप को छोड़ दो, లోకాన్ని విడిచిపెట్టండి, दुनिया को छोड़ दो, యేసు నామం బాప్తిసం यीशु పొందండి. के नाम में बपतिस्मा पाओ। ఎందుకంటే ఆత్మ, क्योंकि आत्मा जो మీలో है, ఉన్న ఆత్మ तुम्हारे अंदर की जो आत्मा ఎప్పుడు దేవుని వెతుకుతా ఉంటది. हमेशा खुदा को ढूंढती है। దేవునిలోకి వెళ్ళి వచ్చినది जो खुदा में से ही आया हुआ ఎప్పుడు है దేవుని వెతుకుతా वो ఉంటది. हमेशा खुदा को ही ढूंढता ఈ है। శరీరానికి పడిపోకండి, तुम्हारे शरीर की बातों में ना घुस जाओ, శరీరానుసారంగా జీవించకండి, शरीर के अनुसार ना जियो, तुम ఆత్మీయానుసారంగా జీవించండి. आत्मिक अनुसार जियो। హల్లెలూయా. 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 మరి మొదటి ఆదాము पहला आदम శారీరకంగా జీవించిండు, शरीर रीति अनुसार కానీ जिया, రెండవ ఆదాము యేసు ప్రభు लेकिन వచ్చినాడు दूसरा आदम जो यीशु मसीह आया మనకి है ఆత్మీయ జన్మనించడానికి, हमको आत्मिक जन्म देने के लिए, ఆత్మీయంగా జన్మనించడానికి. आत्मिक रीति से हमको वो जन्म देने के అందుకే लिए। రెండో ఆదాం అంటాడు. इसे दूसरा आदम ये రెండో कहता ఆదాం है, అంటే ఎవరు? दूसरा आदम माने कौन? యేసు ప్రభు. यीशु मसीह। యేసు ప్రభు అంటాడు. यीशु मसीह ये कहते యోహాను हैं, సువార్త 20:22 यूहन्ना की पुस्तक 20 अध्याय 22 కొత్త वचन में, నిబంధనలో దేవుడు ఊదే ఊపిరిది. जो है नए नियम में जो प्रभु ने सांस फूकी है वो यह है। యోహాను సువార్త 20:22
यूहन्ना पुस्तक 20वां अध्याय 22वां वचन। Gospel of John 20th chapter 22nd verse. ఆయన ఈ మాట చెప్పి ఆ. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు మళ్ళీ ఊదుతున్నాడు. यीशु मसीह फिर से फूंकते हैं। ఆదాములో ఊదిండే యేసు ప్రభు, आदम में खुदा ने फूंका ఆదాములో है। ఊదిన యేసు ప్రభు आदम में फूंका है खुदा మరొకసారి ने। ఊదుతున్నాడు. फिर से एक बार फूंकते हैं। హల్లెలూయా हालेलुया। మరొకసారి ఊదుతున్నాడు. एक बार फिर से वो फूंकते ఏమంటున్నాడు? हैं। क्या कहते हैं? చదవండి. पढ़िएगा। ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చాలు చాలు. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి వాక్యం అలాగ పెట్టండి. పరిశుద్ధాత్మని పొందుకోవడమే पवित्र आत्मा को पाना 3 రకాలుగా ఉంటాయి. 3 प्रकार से होता है। హల్లెలూయా. हालेलुया। అక్కడ దేవుడు క్లియర్ మాట చూడండి. साफ साफ जो कहते हैं प्रभु దేవుడు నీలో అని ఊదిండంటే खुदा ने तुम्हें करके फूंका है, నీలో దేవుని ఆత్మ వచ్చినట్టు, माने तुम्हारे अंदर खुदा का आत्मा आया है। దేవుని ఆత్మ వచ్చినట్టు, खुदा का आत्मा तुम्हारे अंदर आया పరిశుద్ధాత్మ है। వచ్చినట్టు. पवित्र आत्मा आया है కానీ तुम्हारे మళ్ళీ अंदर। అంటున్నాడు लेकिन फिर से कहते మీరు हैं పరిశుద్ధాత్మని कि तुम पवित्र आत्मा को పొందుడి. पाओ। ఆల్రెడీ అని ఊది పరిశుద్ధాత్మని ఇచ్చేసి पहले से फूंक कर पवित्र आत्मा दे दिया కానీ है, మళ్ళీ పొందుకోమంటున్నాడు. लेकिन फिर से पाने को कहते हैं वो। హల్లెలూయా. हालेलुया। దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలా. इस बात से तुमको समझना है మొట్టమొదటిగా कि सबसे पहले దేవుడు 2వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడిండు. दूसरे अध्याय के पहले वचन में कहा है భూమి నుంచి ఆవిరిలాగా వస్తుందంట, चाहे धरती पर से भाप బయట आता है, చెట్లని తడుతుందంట. वो जो पेड़ों को नमी देता है, అట్లా उस तरह से నిన్ను తడిపి తడిపి పరిశుద్ధాత్మ तुम्हें नमी देता हुआ वो అన్య पवित्र జనులను కూడా आत्मा తడుపుతా ఉంటది. अन्य जातियों को भी वो नमी देता అడవిని है, తడుపుతుంది అది. चाहे पूरे जंगल को नमी देता है। అడవిలోని చెట్లని ఎట్లా పెరిగినాయి అనుకుంటున్నారు? चाहे जंगल के पेड़ बड़े कैसे हैं, फिर వర్షం వచ్చి పెరిగింది అనుకుంటారు. बारिश आकर बड़े हैं మరి क्या? వర్షం రానప్పుడు जब बारिश ना आए तब దేవుడు అంటున్నాడు, खुदा कहता है, వాక్యంలో రాస్తున్నది, वचन में लिखा है భూమి నుంచి ఆవిరి వస్తుందంట, चाहे धरती पर से भाप आती ఆ है చెట్లను తడుతుందంట, और उनको जो नमी देता అట్లా है అడవి पेड़ों को, పెరుగుతుందంట. वैसे जंगल बढ़ता है। నువ్వు అడవిలా విస్తరిస్తావా, क्या तुम पेड़ की जंगल के समान विस्तरित होगे పొలంలా या విస్తరిస్తావా खेत की तरह विस्तरित होगे? అన్నదే పోయిన ఆదివారం వాక్యం. यही वचन था पिछले रविवार का। అడవి ఎవరికి ఉపయోగపడదు, जय जंगल किसी के काम का పొలం नहीं है, ప్రతి ఒక్కడికి ఉపయోగపడుతుంది. खेत हर एक के लिए काम में आता है। హల్లెలూయా. हालेलुया। అడవి जंगल जो है, కొంతమందికి, కానీ थोड़े పొలంలో समय ఉన్న के लिए। ప్రతి గింజ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. लेकिन खेत का हर एक बीजा सबके लिए उपयोगी होता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। త్వర త్వరగా చెప్తున్నాను, మీ జీవిత విధానం ఇది వాక్యం అనుకుంటున్నారు, నీ జీవించే జీవితం ఇది. ये वचन के सोच, लेकिन तुम्हारे जीवन जीने का ये तरीका है। నేను కూడా మొట్టమొదటిగా దేవుని సృష్టి గురించి చెప్తానేమో అనుకున్నా, मैंने भी सोचा कि मैं सबसे पहले खुदा की सृष्टि के विषय में కానీ దిగుతే बताऊंगा, లోతు నాకు తెలియలే. लेकिन इतनी गहराई में नहीं जानता था। హల్లెలూయా. 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 చూడండి, देखिए। మరి ఇక్కడ అంటున్నాడు అట్లా उस तरह से ఇప్పుడు ప్రేరేపణలు కలుగుతాయి, పరిశుద్ధాత్మ ప్రేరేపణలు पवित्र आत्मा के प्रेरेपण होते బయట हैं। నుంచి నేను తాకుతా ఉంటది, बाहर से तुम्हें छूता है, అన్ని జన్ను కూడా తాకుతది. जय अन्य जाति के लोगों को भी छूता है। అడివి అంటే ఏంది? లోకమంతా. जय जंगल माने क्या? पूरी दुनिया। పొలం అంటే ఎవరు? खेत माने कौन? దేవుని खुदा के। బిడ్డలు. హల్లెలూయా. हालेलुया। అడవి లోకమంతా తాకుతది. पूरी दुनिया ఒరే जय నువ్వు తప్పు जंगल చేసినవురా అని ప్రేరేపిస్తది. जो गलती करते हैं उसको प्रेरेपण देता है, దానే మనసాక్షి అంటారు. उसे अंतर्मन कहते हैं। ఒకటో అధ్యాయం చూసేసిన ఆల్రెడీ. पहले अध्याय में इस बारे में देख चुके ఇక్కడ हैं। రెండో చెప్తున్నాడు अब పరిశుద్ధాత్మ. दूसरा जो कहते हैं पवित्र రెండో आत्मा के विषय में, పరిశుద్ధాత్మ दूसरा पवित्र आत्मा దేవుడు అంటున్నాడు, खुदा कहता తన है, మాట ద్వారా ఊదిండు, उन्होंने अपनी कई भी बात के द्वारा फूंका తన है, మాట ద్వారా ఊదిండు. अपनी बात के द्वारा उन्होंने ఒకసారి फूंका అందరు है। పలికన్నా వెనకలా, सब लोग मेरे साथ दोहराए, తన మాట ద్వారా अपनी कही बात अनुसार ఊదిండు, द्वारा उन्होंने फूंका తన है, మాట ద్వారా अपनी बात अनुसार ఊదిండు. अपने शब्द के द्वारा బైబిల్ उन्होंने ఎంతమంది फूंका है। చేతులు ఉన్నాయి? బైబిల్ పట్టుకోండి, जय अपने हाथों में बाइबल पकड़ के बोले, ఎత్తండి. उठाए बाइबल, తన మాట ద్వారా, अपने शब्द के తన द्वारा, మాట ద్వారా, अपने शब्द के ఈ द्वारा, పరిశుద్ధ గ్రంథం ద్వారా इस पवित्र ग्रंथ द्वारा ఊదిండు. उन्होंने फूंका है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ మాట ద్వారా నీలో దేవుని జీవాయు ఊదబడును గాక. इस शब्द के द्वारा खुदा अपनी जीवायु को तुम्हारे अंदर फूके। తన మాట ద్వారా దేవుడు జీవాయు ఊదిండని క్లియర్ గా దేవుడు తెలుస్తుంది. అంటే నువ్వు వాక్యం చదివితే దేవుని ఊపిరి వస్తుంది. माने जब तुम वचन पढ़ोगे तो प्रभु की सांसें तुम्हारे अंदर आएगी। హల్లెలూయా. హల్లెలూయా. ఉట్టి మాటలు మీకు చెప్పాం బిడ్డ, ऐसी बातें बेकार की నాకు नहीं ఉపయోగపడ లేదు, నీకు ఉపయోగం లేదు. जय मेरे लिए उपयोगी रहे तो मेरे लिए उपयोगी వాక్యం ना తప్ప हो, ఏం చెప్పా. वचन के अलावा कुछ नहीं कहूंगा। కాబట్టి జాగ్రత్తగా इसे बड़े ध्यान से తన మాట ద్వారా నీలో ఊదిన తర్వాత अपने शब्दों के द्वारा तुम्हारे अंदर उन्होंने फूकने के అది बाद రెండో రకమైన वो పరిశుద్ధాత్మ. 2 प्रकार का पवित्र आत्मा, ఒకటే పరిశుద్ధాత్మ రెండో రీతిగా పనిచేస్తున్నాయి. एक ही पवित्र आत्मा जो दूसरे तरीके से काम करता है। హల్లెలూయా. हालेलुया। కదండి, యెహోవా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. यहोवा यीशु मसीह प्रभु और पवित्र आत्मा एक ही है। ఆ నామమే యేసు నామము. वो नाम है यीशु का नाम। హల్లెలూయా. हालेलुया। మరి అట్లా నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామం బాప్తిసం పొందుతావో, जब तुम यीशु मसीह के नाम में बपतिस्मा लेते లేకపోతే हो లోకం పాపం చీగొట్టి या दुनिया के पाप से जो दूर हो, ఎవడెంత తిట్టినా ఎవడెంత మంది వదిలేసినా चाहे कितने भी लोग तुम्हें डांटे, మనం तुम्हें दूर పరిశుద్ధ करें, మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు जब पवित्र मार्ग को छूते हैं, తిరిగి चुनते हैं, జన్మిస్తావంట. हम फिर से जन्म लेते हैं। ఆత్మ లేని జన్మిస్తారా? बिना आत्मा के जन्म ले सकते हैं నువ్వు क्या? పుట్టినప్పుడే जब तुम पैदा हुए हो तभी ఆత్మ ఉందా లేదా? आत्मा
आत्मा था या नहीं, ఆత్మతోనే పుడతావు. आत्मा के साथ ही पैदा ఆత్మ होते हो। లేకపోతే अगर आत्मा ना हो तो ఆ శరీరం మట్టితో సమానము. वो शरीर मिट्टी के बराबर है। కాబట్టి నువ్వు ఆత్మలో జన్మిస్తున్నావు అంటే రెండో జన్మ జన్మిస్తున్నావు అంటే तुम जो दूसरा जन्म ले रहे हो, आत्मा में जो जन्म ले నీలో रहे हो, దేవుడు ఉఫ్ అనుదిండంట. तुम्हारे अंदर उन्होंने फूंक యేసునామం బాప్తిసం పొందుకున్నప్పుడు ఉఫ్ అనుదింది దేవుడు जब నీలో. यीशु के नाम में बपतिस्मा वाले खुदा ने तुम्हारे अंदर उस आत्मा को పాపం फूंका है। అవన్నీ చీగొట్టి విరక్తి పుట్టినప్పుడు जब तुम्हें पाप के विषय में चिढ़ దేవుడు నీలో ఉఫ్ అనుదిండంట. तब खुदा ने उफ कहकर तुम्हें फूंका है। రెండో జన్మ और జన్మించినవంట. दूसरा जन्म तुम लिए हो। హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే पहला जन्मदिन, दूसरा जन्मदिन। హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రతి ఒక్కరికి సెకండ్ బర్త్డే ఉండును గాక. हर एक के लिए दूसरा जन्मदिन रहे। మొట్టమొదటి వాక్యంలో మొట్టమొదటిగా ఏం చూసుకున్నాం? वचन में शुरुआत में सबसे पहले क्या देखे हमने? ఫస్ట్ బర్త్డే ఘనంగా చేస్తారు. जो है पहला जन्मदिन बड़े शानों से मनाते हैं। ఇప్పుడు ఫస్ట్ బర్త్డే ఘనంగా కావాలా సెకండ్ బర్త్డే ఘనంగా కావాలా? तुम्हारा पहला जन्मदिन बड़े शानों से मनना चाहिए, दूसरा जन्मदिन मनना चाहिए। హల్లెలూయా. Hallelujah. ఫస్ట్ బర్త్డేలో నువ్వు ఎంతైతే ఆరోగ్యంగా అయితే పుట్టినవో जो है पहले जन्मदिन के लिए तुम जितने उसके लिए पैदा हुए हो, సెకండ్ బర్త్డే ఇంకా బలంగా ఉండును గాక. तुम्हारा दूसरा जन्म से भी ज्यादा ఇంకా बलवान సెకండ్ रहे। బర్త్డే లేని మీ యొక్క భర్తలు భార్యలు పిల్లలు అందరికీ సెకండ్ బర్త్డే వచ్చును గాక. जिन पति पत्नियां बच्चों में वो दूसरा जन्मदिन नहीं है, उन सबके जीवन में ये दूसरा जन्मदिन आवे। హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి దేవుని మాట ద్వారా నువ్వు పుట్టినప్పుడు जब खुदा के शब्द के जरिए तुम पैदा हुए, జీవాత్మ నీ లోపలికి వస్తది, పరిశుద్ధాత్మ. खुदा का वो जीवात्मा माने पवित्र आत्मा तुम्हारे अंदर తర్వాత आता అక్కడే है। అంటున్నాడు वहीं पर ही कहते हैं फिर से పరిశుద్ధాత్మని పొందుకోండి. कि तुम पवित्र आत्मा को पाओ, పరిశుద్ధాత్మని तुम పొందుకోండి. पवित्र आत्मा को पाओ। అదే దేవుని వర్షము, यही खुदा की बारिश है, అదే దేవుని వర్షము. यही खुदा की बारिश है। హల్లెలూయా హల్లెలూయా. 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 అదే దేవుని వర్షము, यही खुदा की बारिश है, దేవుని శిష్యుల మీద కురిసిన వర్షము. जो खुदा ने अपने चेलों पर जो बरसाया है దేవుని बारिश, శిష్యుల మీద కురిసినప్పుడు, जब खुदा के चेलों पर वो ఓ बारिश आई, వర్షంలా కురిసినప్పుడు एक बारिश के तौर पर जब वो ఇంకా बरसे, వాళ్ళు ఒక్క దగ్గర లేరు, वे एक जगह नहीं थे, अब విస్తరించిండ్రంట. वे विस्तरित हुए हैं, దిగంతముల వరకు पृथ्वी के విస్తరించిండ్రంట. अंत तक वे विस्तरित हुए हैं। కాబట్టి इसलिए 2 వారాల క్రితం వాక్యం అనుకుంటా जो 2 हफ्ते पहले 2వ वचन అధ్యాయం 1వ వచనంలో ఉంటది. दूसरा अध्याय पहले वचन से, చూడండి, నువ్వు ఎంతైతే వాక్యం చదువుతున్నావో, जितना तुम वचन को पढ़ते हो, ఎంతైతే దేవుల్లో ఉంటున్నావో, जितना खुदा में रहते हो, పరిశుద్ధాత్మ లేకపోతే अगर पवित्र आत्मा ना हो तो 100% 100% ఆ వాక్యము నిన్ను తప్పుడు దారిలోకి वो తీసుకుపోతుంది. वचन तुम्हें गलत रास्ते पे ले चलता సైతాను है। వాక్యముతోనే నేను తప్పుడు దారిలోకి తీసుకుపోతుంది. शैतान वचन के जरिए तुम्हें गलत रास्ते पे యేసు ले ప్రభుని चलता है। వాక్యంతోనే శోధించాలని చూసింది. यीशु मसीह को जो है परीक्षा उसने वचन के जरिए लेने నా की దగ్గర कोशिश ఎంతో किया। కొందరు చాలా మంది ఉన్నారు, बहुत से ऐसे लोग हैं मेरे पास, వాక్యంలో ఇటు రీతిగా ఉంది కదా అన్న అని అంటారు. वो कहते हैं कि अन्ना वचन में इस तरीके से है ना। హల్లెలూయా. हालेलुया। వాక్యముతోనే సైతాన్ నిన్ను కొడతది. वचन के जरिए शैतान तुम पर वार దేవుని करता బిడ్డకి है, చివరి శోధన. जो है खुदा के लोग के लिए जो अंतिम परीक्षा వాక్యం है। అన్ని లోకం పాపం అన్ని విడిచేస్తావు, दुनिया के सारे पाप सब कुछ छोड़ देते మంచిగా हैं, వాక్యంలో కూర్చుంటావు, अच्छे से वचन में बैठते हो, అక్కడ ఉంటుంది నీకు చివరి శోధన. वहां पर तुम्हारे लिए अंतिम परीक्षा जो रखता నీకు है, అనుకూలంగా తీసుకుంటావా, तुम तुम्हारे अनुकूल लोग నీకు ఏది మంచిగా ఉంటుందో తీసుకుంటావా, जो तुम्हारे लिए अच्छा है वो वचन लोगे तुम, లేకపోతే నీకు ఏది సరి చేస్తుందో తీసుకుంటావా. या जो तुम्हें सुधारता सही करता है वो लोगे तुम, నీకు అనుకూలమైనది సుఖ పెట్టేది, जो तुम्हारे సంతోష పెట్టేది. तुम्हें सुख देने वाला, तुम्हें आनंदित करने वाला। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए దేవుని ఆత్మ పొందుకోండి ప్రతి खुदा की బిడ్డ. आत्मा को पाओ प्रत्येक మనం व्यक्ति। ప్రత్యేకంగా हमारे लिए प्रत्येक బ్రదర్స్ रूप వర్షిప్ से సిస్టర్స్ వర్షిప్ అందుకొరగా పెట్టినాము. ब्रदर्स वर्शिप सिस्टर्स वर्शिप इसलिए रखी गई है, దేవుని ఆత్మ దిగుతున్నది. खुदा का आत्मा उतरता है। అనేకులు अनेक लोग మెయిన్ గా కొత్తగా వచ్చే వాళ్ళకి, जो है खास तौर पे जो नए పాపం सिरे से బాగా आए, విడిచిపెట్టాలన్న వాళ్ళకి, जब आप जो छोड़ना चाहते हैं उनके लिए, ఆదివారం వచ్చి మమ్మల్ని కలిస్తే వాళ్ళకి సజెస్ట్ చేసేది మేము వర్షిపే. जब మండే रविवार के బ్రదర్స్ दिन- రండి, సిస్టర్స్ మంగళవారం శుక్రవారం రండి. जब हम उनसे यही कहते हैं कि जो ब्रदर्स है वे जो सोमवार के दिन वर्शिप में आए, और जो सिस्टर्स ప్రతి దినము దేవుని హల్లెలూయా 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 అంటూ పరిశుద్ధాత్మని పొందుకుంటూ प्रतिदिन प्रभु की आराधना करते हैं, हालेलुया हालेलुया बोलते हुए, ఆత్మలో బలమవుతూ, आत्मा में बलवान అన్య रहते हुए, భాషలతో మాట్లాడుతూ, अन्य भाषाओं में बात करते हुए, ఆత్మని బలపరుచుకుంటూ, अपनी आत्मा को बलवान करते దేవుని हुए, వాక్యములకెళ్ళి మనము జీవాయువు తీసుకుంటూ ताकि आत्मा में से उस जीवायु को మీరు ముందుకెళ్తూ ఉంటే तुम आगे बढ़ते रहोगे, అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మారిపోతుంటాయి. तुम जो निर्णय लेते हो वो बदल जाएंगे। ముందు उससे నీ पहले వ్యాపారంలో నీ ఉద్యోగంలో చిన్న చిన్నవి వచ్చినా సరే तुम्हारे व्यापार में नौकरी में నీ छोटा గుండెలో छोटा जो कुछ గుబేలు है, హడులు పడతాయి. जो तुम्हारे दिल में जो इस तरह की जो కానీ धड़कनें ఇట్టి जो రీతిగా बढ़ने నువ్వు लगती है, జీవాయువు తీసుకుంటూ పరిశుద్ధాత్మని పొందుకుంటూ लेकिन जब प्रभु के वचन में నువ్వు जीवन నిలబడినప్పుడు को पाकर जब तुम खड़े నీకు होते ఒక हो, సమస్య వచ్చినా సరే तुम्हारे सामने कोई भी ఈ समस्या సమస్య है, నన్ను ఏమి చేయలేదు, ये समस्या मेरा कुछ नहीं कर ఒకడు వచ్చి सकता నీ है, ముందు నేను వాగుతున్నా సరే कोई आकर तुम्हारे सामने कुछ भी बोलता నీకు रहा, ఆత్మ జ్ఞానం ఉంటది. तुम्हारे
तुम्हारे अंदर वो आत्मा का ज्ञान అక్కడ होता है, నోరు మూసుకోవాలా, तब तुम्हें मुंह बंद कर लेना है లేకపోతే వాక్యానుసారమైన జవాబు ఇవ్వాలా. या वचन अनुसार का जवाब देना ఆత్మ है। జ్ఞానము నీకుంటది, आत्मा का ज्ञान तुम्हें ఆత్మ होता है, బలము నీకుంటది, आत्मा का बल तुम्हें తీసుకునే होता है, నిర్ణయాలు మారుతాయి. जो तुम्हारे निर्णय लेने का ఎందుకంటే ఆ तरीका యొక్క बदलता है, దారులు మారిపోతా ఉంటాయి, सामने तुम्हारे वो मार्ग నువ్వు మాట్లాడే बदलते हैं, తీరు మారిపోతా बात ఉంటది. करने का तरीका तुम्हारा बदलता है। ఎదుటివాళ్ళందరూ కూడా सामने मौजूद सारे लोग, ఇలాంటి మార్పు ఎడికెళ్ళి వచ్చింది. ये बदलाव तुम में कहां से आया? నువ్వు మాట్లాడుతుంటే మనకు సమాధానం కలుగుతున్నది, तुम्हारे बात करने से हमको शांति मिलती है, నీతో ఉంటే చాలు మాకు దీవెనకరంగా ఉంటున్నది. तुम्हारे साथ रहे तो काफी हमको आशीषित रहता है ये। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఒకవేళ अगर అట్లాంటి మాట నీ గురించి ఎవరు ఇప్పటి వరకు మాట్లాడకపోతే जय इस प्रकार की बातें तुम्हारे विषय में जो कोई कहना चाहते हैं, బాధపడాల్సిన విషయము, जय बड़ी दुख वाली बात है, कोई नहीं कहा इस बारे में तुम्हारे చాలా विषय में। బాధపడాల్సిన విషయం. बहुत ही दुख वाली बात है ये। ఎందుకనంటే क्यों माने? ప్రతి ఆదివారం సమయం వ్యర్థం చేసుకుంటున్నావు. जय हर रविवार तुम अपना समय व्यर्थ कर रहे हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు మాట్లాడుతుంటేనే तुम्हारे बात करने से నీలో ही దేవుని ఊపిరి, तुम्हारे अंदर खुदा की सांसें ఆ हैं, శగ वो जो है सांसों का जो स्पर्श తాకుతా ఉంటది, वो उनको छूता है, తాకుతా ఉంటది. उनको छूता है। ఎంతో మంది అన్యజనులు, कितने सारे अन्य जाति के लोग, హల్లెలూయా, हालेलुया। ఈ చైర్లు यहाँ पे ये जो चेयर है, ఒకరు డొనేట్ చేసిర్రు. एक ने डोनेट किया है, సాక్ష్యం ఆల్రెడీ చెప్పిన, ये गवाही पहले ही कहे हैं, డొనేట్ చేసిర్రు. उन्होंने डोनेट అంటే వాళ్ళ किया అన్న है। ఒక చైర్ల కొరకు ఎవరినైనా వెండర్ ఉంటే వెతకండి అన్నాడు. जो उन्होंने कहा कि चेयरों के लिए कोई वेंडर है तो అయితే ఏ ढूंढो के షాప్ घर। లోనే అనుకుంటున్నా నేను అన్న. जो है जो दुकानों के बारे में पता लगा रहा था, ఎవరో ఫోన్ ఎత్తిర్రు, किसी और ने फोन उठाया, ఆశిస్తారు वो सिस्टर, చైర్లు దేని కొరకు అండి, जो चेयर किस बात के लिए कहा? చర్చ్ కొరకు అమ్మా. मैं कहा चर्च के लिए। అవునమ్మా, మాకు ఇట్లాంటి చర్చ్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. जो है हमारा चर्च इस तरह से होता है, ये सब जो अच्छे से समझाया उनको। హల్లెలూయా. हालेलुया। మరి ఇట్లాంటి ప్రజలు ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా కూర్చుంటారు. इस तरह की प्रजा होता है, इस तरीके से वो बैठते करते वो सब हालेलुया। कहकर। हालेलुया। మాట్లాడిన అయిపోయిన తర్వాత बात किया मैंने, बात करने के बाद సార్ ఈ సండే వస్తాం సార్ అన్నారు. ठीक है जय हम रविवार आएंगे कहा। సరే మరా అన్న. मैंने कहा ठीक है अम्मा आओ। హల్లెలూయా. हालेलुया। ఆమె వచ్చినది, वो आई, వచ్చిన తర్వాత आने के बाद ఇంకొక కొలిగితో కూడా వచ్చింది. जय एक और जो उनके साथ आवे, ఆమె వచ్చిన తర్వాత उनके आने के बाद పైకి తీసుకెళ్ళినా, ऊपर लेकर ఇదంతా गया క్రౌడ్ हमें। పైకి తీసుకెళ్ళి जय यहाँ पर लोग थे वहाँ ఇక్కడ ऊपर ले తీసుకెళ్ళి गए, చైర్లు ఇట్లా ఇక్కడిక్కడ వేస్తామంటే तो यहाँ पर कहा से जय चेहरे ఆమె అంత रखते। ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. वो उतना जो उसमें जो नहीं दिखा रही थी ఆమె इच्छा। అడిగినా, मैंने उनसे पूछा అమ్మ సిస్టర్ कि सिस्टर చైర్ల కొరకే కదా మీరు వచ్చిందని అంటే, जय चेयरों के लिए ना तुम आए हो? అలా అంటున్నారు. वो कहते हैं లేదన్నా నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, नहीं, ఆ मेरी- పర్సనల్ ప్రాబ్లం గురించి ప్రేయర్ చేయించుకోనికి వచ్చిన అన్న. मेरी एक व्यक्तिगत समस्या है, उस व्यक्तिगत समस्या के लिए प्रार्थना करवाने आई हूँ कहती है वो। హల్లెలూయా. हालेलुया। ఆమెతో పాటు ఇంకొక కొలిగి వచ్చిండు, उनके साथ उनका एक कोलीग आया सर्कर, ఆయన కూడా ప్రాబ్లం ఉందంట. उनकी भी एक समस्या है। హల్లెలూయా. हालेलुया। నువ్వు మాట్లాడితే చాలు तुम बात करना ही काफी है, అవతలోళ్ళకి सामने वालों के लिए ఆ శగ తాకాల. जो है वो जो है एहसास लगता है। హల్లెలూయా. हालेलुया। నీలో ఆ శ్వాస ఉంటే, तुम्हारे अंदर वो सांसें నీలో होती, పరిశుద్ధాత్మ ఉంటే, तुम्हारे अंदर वो पवित्र आत्मा रही శ్వాస तो అంటే ఏంటి? जो है श्वास माने क्या, దేవుని सांसें माने क्या? వాక్యము, खुदा का वचन, దేవుని పరిశుద్ధాత్మ, खुदा का पवित्र आत्मा, మాటతో వచ్చే ఊపిరి, जो उन शब्दों के पर आने పైనున్న वाला जो है, పరిశుద్ధాత్మ. वो ఆ सारा ఒక్క पवित्र आत्मा, వచనము మీరు ఫుల్ఫిల్ చేయండి. वो एक वचन को आप जो है पूरा करो, టూ పవర్ఫుల్ అది. जो बहुत ही సరే మళ్ళీ शक्तिशाली है। చదువుదాం ఆ వచనం అందరం. जब हम फिर से पढ़ेंगे उस 6वें वचन को, యోహాను సువార్త 20:22 వచనం. यूहन्ना पुस्तक 20वां अध्याय 22वां वचन हम पढ़ेंगे। ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అందరూ ఒకసారి పలుకుదాం. हम ఆయన सब दोहराएंगे, ఈ మాట చెప్పి वहाँ इन शब्दों को వారి कहकर మీద ఊది उन पर फूंक कर పరిశుద్ధాత్మను पवित्र आत्मा को పొందుడి. पाओ। హల్లెలూయా. हालेलुया। ఈ మాటతోని నీలో ఊదాలా, इन शब्दों के जरिए तुम्हारे अंदर फूंकना है పరిశుద్ధాత్మ పొందుకోవాలా. और तुम पवित्र आत्मा को దేవుని पाना। వాక్యంతో రోజు నీలో ఊదుకో, जो है वचन के जरिए प्रतिदिन దేవుని उसको ఊపిరి अपने ఊదుకో, अंदर, खुदा की सांसों को अपने अंदर लो, పరిశుద్ధాత్మని పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా అని వర్షిప్ చేసి हालेलुया हालेलुया कहकर वर्शिप ఈ करके మాట ఒక 3 నెలలు చేసి చూడండి. इस बात को आप 3 महीना करके నీ देखो, జీవితంలో నీలో ఒక మార్పు రాకపోతే నన్ను అడగండి, तुम्हारे जीवन में तुम में बदलाव ना हो तो ఒక फिर आके मुझसे సమాధానం రాకపోతే पूछना, నన్ను అడగండి. एक शांति ना मिली तो तुम फिर आके मुझसे पूछना। చేస్తున్న ఒక క్రీస్తు సాక్షిగా నీకు చెప్తున్నాను. जय करने वाले एक मसीह के गवाह के तौर पर मैं तुमसे ये कहता हूँ। హల్లెలూయా, హల్లెలూయా. 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 చూడండి అట్లా దేవుడు నిన్ను ఆత్మీయంగా బలపరుస్తూ उस तरह से प्रभु तुम्हें आत्मिक रीति से बलवान करता ఫిలిప్పీయులకు हूँ। రాసిన పత్రిక 3:21 వచనం. फिलिपियों की पुस्तक 3 अध्याय उसका 21वां वचन हम पढ़ेंगे। మట్టి శరీరం ఉండే దేవుడు తర్వాత ఆత్మని ఉదిండు, తర్వాత దేవుని ప్లాన్ తెలుసుకుందాం. जय मिट्टी के शरीर को बनाए प्रभु उसने अपनी आत्मा को फूका, उसके बाद प्रभु की योजना क्या है उस बारे में हम देखेंगे। సమస్తమును తనకు లోపర్చుకొన్న జాలిన శక్తి బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు
స్వరూపము గలదానిగా మార్చును. చాలండి. హల్లెలూయా. हालेलुया। మట్టి శరీరం, శ్వాసతో ఉన్న శరీరం ఇక్కడ ఏమైతున్నది? मिट्टी का शरीर, सांसों से भरा हुआ शरीर यहाँ क्या మహిమ होता గల है? శరీరముగా महिमा से भरे हुए शरीर के तौर దేవుడు पर మారుస్తారంట. खुदा उसे बदलेगा। హల్లెలూయా. हालेलुया। ఈ రెండో జన్మ ఎత్తిన వాళ్ళందరూ ये కూడా जो दूसरा जन्म लेने वाले ఏ प्रत्येक व्यक्ति శరీరంగా మారుతారంట? कौन से शरीर के रूप में बदलेंगे? ఏ శరీరంగా మారుతారంట? कौन से शरीर के रूप में वे बदलेंगे? మహిమ గల శరీరముగా महिमा మారుతారంట. से भरे हुए शरीर के तौर पे वे बदलेंगे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి మనందరం కూడా इसलिए हम सब దేవుని మాటతో వచ్చిన శ్వాసని పొందుకుంటూ खुदा के वचन और शब्दों के द्वारा आए हुए सांसों को పరిశుద్ధాత్మ पाकर చేత నింపబడుతూ पवित्र आत्मा से भरते हुए ఒక రోజు మహిమ గల శరీరంగా మారును గాక. एक दिन महिमा से भरे हुए शरीर के तौर पे हम రెండే बदलेंगे। ఆప్షన్లు నీకున్నాయి. दूसरा ఒకటి option మహిమ है, గల శరీరము, एक जय महिमा से भरा हुआ ఒకటి నరకానికి పాత్రలో और दूसरा नरक के भागी కాలబడే శరీరము. जय जलते रहने वाला शरीर। కాలుతూ కాలుతూ ఉంటారంట. वह जलते रहना पड़ेगा, అగ్ని ఆరదు, పురుగు సావదు. वह ना ही आग बुझेगी ना कीड़ा मरेगा। ఎందుకో? क्यों? వాక్యంతో వచ్చే శ్వాస పీల్చుకో. वचन के जरिए मिलने वाली उन सांसों को लो तुम। హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏంది? వాక్యానుసారంగానే బ్రతకాలను. माने वचन के अनुसार ही तुमको जीना है। ఈ యొక్క ఊపిరి ఒక్క క్షణము 10 క్షణాలు ఆపుకోగలుగుతామా? 10 क्षणों के लिए तुम रोक सकोगे क्या? అట్లనే వాక్యానుసారంగా జీవించకుండా ఒక్క క్షణం కూడా ఆపుకోకుండా ఉండాలి మనం. जो है बिना वचन के जिए एक क्षण भी ऐसा तुमको नहीं रहना है। వాక్యానుసారంగా మాట్లాడకుండా वचन के अनुसार बात करे बगैर మనం ఉండకూడదు. नहीं रहना चाहिए हमको। ఉండలేం అసలుకి. हम नहीं रह सकते भी। ఎందుకొరకనంటే क्यों माने? ఈ వాక్యమే మన శ్వాస. ये वचन ही हमारी सांसें हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। వాక్యమే మన శ్వాస. ये वचन ही हमारी सांसें వాక్యమే మన हैं। ఊపిరి. वचन ही हमारी ఈ सांसें हैं। మాటనే మన ఊపిరి. ये शब्द ही हमारी सांसें हैं। వాక్యానుసారమైన జీవితం లేకుండా ఒక్క క్షణం బ్రతకలేము. वचन के अनुसार जो है ना जीते हुए हम एक क्षण भी नहीं जी దేవుని सकते। ఆశ యొక్క పరిశుద్ధాత్మని పొందుకోవాలా. खुदा के पवित्र आत्मा को पाना है। అందుకే దేవుడు నీ శరీరాన్ని తయారు చేసిండు. इसलिए खुदा ने शरीर को बनाया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు నీ శరీరానికి కావాల్సినది మీరు చూసుకున్నారు. अब तुम्हारे शरीर के लिए जो जरूरी है तुमने ये देखा है। రీతిగా నీ ఆత్మ శరీరం మారును గాక. उस तरह से तुम्हारा आत्मा నీ शरीर ప్రాణం बदले, మారును గాక. तुम्हारा प्राण बदले। హల్లెలూయా. हालेलुया। దేవుడి వాక్యం దీవించును గాక. खुदा इस वचन का आशीष दे। అందరం ఒకసారి లేచి నిలబడదాము. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా. నీ వాక్యం ఒక క్షణం లేకుండా ప్రభువా జీవించలేము. వాక్యానుసరమైన జీవితం జీవించడానికి మమ్మల్ని సిద్ధపరిచినావు తండ్రి. మమ్మల్ని తయారు చేసినావు, నీకు వందనాలు. వాక్యానుసరంగా జీవించును గాక. ఊపిరి యొక్క క్షణం లేకుండా ఎలాగైతే జీవించారో ప్రభువా, ఈ వాక్యమే మా శ్వాస అనుకొని జీవించును గాక. మా మాట తీరు, చూపు, ఆలోచనలన్నీ వాక్యానుసరంగా ఉండును గాక. మా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా ప్రభువా, మా పనులు, మా కుటుంబాలన్నీ కూడా వాక్యానుసరంగా ఉండును గాక. అభిషేకిస్తున్నాను జీవించడానికి, ఆశీర్వదిస్తున్నాను అందరినీ ఇస్తున్నాము. దేవా మరి యేసుక్రీస్తుని నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగురు గాక అందరి మీద. మీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా యేసు రక్తం వేయించు, ప్రభు యేసు నామం వేయించు, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, వాడి క్రియల నాశం, తండ్రి నీ కార్యం నిరంతరం చేయం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.